భారతదేశంలో జరిగే పరిస్థితులను వివరించడానికి వచ్చాను. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో, మీ నుంచి అనేకమైన విషయాలు ఈ యొక్క గంట సేపట్లో నేను నేర్చుకున్నాను. సారోళ్ళు పెద్ద పెద్ద క్యాడర్స్లో ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇవన్నీ మైక్ సెట్ అంతా అరేంజ్ చేసేటప్పుడు నేను నేర్చుకున్నాను దేవుని కోసం ఎంత తగ్గింపు కలిగి ఉండాలని. కాబట్టి దేవుడు ఈ యొక్క సంఘాన్ని ఇలాగ నడిపిస్తూ వస్తున్నాడు. కాబట్టి మీరు ఇలాగనే కొనసాగాలి, దేవుని కోసం ముందరికి వెళ్ళాలి. కాబట్టి నేను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముగిస్తాను. కాబట్టి మ్యాక్సిమం నేను పాస్టర్ కాదు కాబట్టి, నేను ఒక మిషనరీని కాబట్టి నేను కామెడీగానే తీసుకొని వెళ్తాను. దాదాపు 4-5 నెలల తర్వాత నేను ఆరాధనకు అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది. తెల్ల బట్టలు వేసుకొచ్చాను కాబట్టి ఏదో పరిశుద్ధుడు అనుకోవద్దు. ఏ బట్టలు లేవు కాబట్టి తెల్ల బట్టలు వేసుకొచ్చేసాను. ఉత్తర భారతదేశంలో వైట్ అండ్ వైట్ వేసుకొని బైబిల్ చేతిలో పట్టుకొని పోతే వైట్ బట్టలు ఎర్రగా మారిపోతాయి. అంటే దాని అర్థం మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఉత్తర భారతదేశంలో వైట్ అండ్ వైట్ వేసుకొని చేతిలో బైబిల్ పట్టుకొని వెళ్ళలేము. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు పెట్టి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి 2017 సంవత్సరం నుంచి ఈనాటి వరకు దేవుడు తన సేవలో కొనసాగించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నా భార్య పేరు డాక్టర్ ప్రియాంక. తను గైనకాలజీలో జూనియర్ రెసిడెన్సీగా తను పనిచేస్తుంది రిమ్స్ రాంచీ అనే ఒక కాలేజ్లో. ఇలాగా దేవుడు మా ఇద్దరిని అక్కడ నడిపిస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మా యొక్క కుటుంబం గురించి తెలిసిన వారు కొంతమంది ఉన్నారని. అలాగే వినోద్ అన్న నాకు దాదాపు నా బీటెక్ రోజుల నుంచి అన్న వాళ్ళు తెలుసు నాకు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారని నాకు తెలిసిన తర్వాత చాలా సంతోషించాను. రాగానే మా తాతయ్య పేరు సార్ వచ్చి చెప్పారు. నేనైతే చెప్పలేదు అది, కానీ సారే వచ్చి చెప్పారు పలానా వాళ్ళ అబ్బాయి కదా అని. నెల్లూరు జిల్లాలో గడిచిన సంవత్సరాల్లో మా తాతయ్య గారు ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఆయన సేవ చేశారు. నెల్లూరు జిల్లాలో సువార్త తెచ్చిన కొంతమంది సేవకుల్లో మా తాతయ్య గారు కూడా ఒకరు. కాబట్టి నేను క్రైస్తవ కుటుంబం నుంచే వచ్చాను, సేవకుల కుటుంబం నుంచే వచ్చాను. అయితే సేవకుల కుటుంబం నుంచి నేను రావడం బట్టి అనేకమైన రిస్ట్రిక్షన్స్ మధ్య నేను పెరగడం జరిగింది. మా యొక్క కుటుంబం హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా రెస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువగా ఉండేవి. అలాగనే ఏ సంఘంలో ఏ మీటింగ్ జరిగినా తప్పనిసరిగా నేను అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఇంట్లో మా ఫ్యామిలీలో నేను ఒక్కని అబ్బాయిని కాబట్టి పేరెంట్స్ చెప్పేవాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి. ఏ సంఘంలో ఎక్కడ మీటింగ్ జరిగినా, ఈ యొక్క గూడూరు, నెల్లూరు, నాయుడుపేట, సులూరుపేట ఎక్కడ జరిగినా కూడా ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళి అక్కడ చెప్పింది విని రావాలి. ఇలాగా మా యొక్క తల్లిదండ్రులు ఫోర్స్ చేస్తూ వచ్చేవారు. దీన్ని బట్టి క్రైస్తవత్వం అన్న అలాగనే విని విని వాక్యం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. కాబట్టి దేవుణ్ణి నేను అంగీకరించలేదు. దేవుని నేను అంగీకరించలేదు. అలాగనే వాక్యం గురించిన ఒక భయం కానీ, అలాగనే దేవుని వాక్యం ధ్యానించాలని ఒక ఆశ కానీ నా యొక్క జీవితంలో లేకుండా ఉండింది. ఇలాంటి పరిస్థితుల్లో నా యొక్క జీవితం ఇలాగ సాగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, 1 కొరింథీ 1:27 నుంచి 29 మనం కానీ చూసినట్లయితే, ఎవరైనా చదువుతారా? 1 Corinthians chapter 1 27 to 29. 1 కొరింథీయులకు 1:27, 29 నుంచి 29 వరకు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడు అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇంత పెద్ద కంపెనీ ఉంది, ఈ క్వాలిఫికేషన్స్ ఎవరైనా రెజ్యూమే కానీ తీసుకొని వస్తే ఖచ్చితంగా ఈ కంపెనీలో ఉద్యోగం ఇవ్వరు. దేవునికి ఎలాంటి వారు కావాలంటే బలహీనులంట, అలాగనే పనికి మాలిన వారు, నీచులైన వారు, ఎవరికి ఏ పనికి పనికిరాడు అనే వారు మాత్రమే దేవునికి కావాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ఈ కేటగిరీలో కంపల్సరీ ఫస్ట్ వస్తాను. కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నారు. ఏదో నేను చేస్తానని లేకపోతే ఏదో నేను చేయగలనని దేవుడు ఎన్నుకోలేదు. కానీ ఏమి చేయలేను, బలహీనుని తృణీకరింపబడ్డాను. కాబట్టి
దేవాతి దేవుడైన ప్రభు యేసుక్రీస్తు వారు నన్ను ఎన్నుకోవడం జరిగింది. నేను ఆ స్టేజ్ పైన కూర్చున్నప్పుడు ఆలోచిస్తూ వచ్చాను. 2016, 14, 13 సంవత్సరంలో బీటెక్ చేస్తున్న దినాల్లో మొట్టమొదటిసారిగా వినోద్ అన్న వాళ్ళ టీం నాయుడుపేటకు వచ్చి ఒక యూత్ మీటింగ్ జరుపుతూ ఉన్నారు. ఆ యూత్ మీటింగ్ దసరా హాలిడేస్లో అనుకుంటా జరుగుతూ ఉంది. నేను కూడా ఆ యూత్ మీటింగ్కి వచ్చాను. వీళ్ళు ఒక ఇంగ్లీష్ సాంగ్ పాడారు, ఐఎమ్ ట్రేడింగ్ మై సారోస్ అనే సాంగ్. ఆ సాంగ్కి వాళ్ళ యాక్షన్తో పాటు చేయమని మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత వీళ్ళు యాక్షన్ చేస్తున్నారు, అందరం నిద్రపోతామని. అందరు యాక్షన్ చేస్తున్నారు, నేను తప్ప. గోడ ఉంటే ఆ గోడ పక్కన పోయి దాముకున్నా, ఎందుకంటే అంత సిగ్గు, అంత బిడియం. ఇలాగా ఆ రోజు అయిన వెంటనే మా ఇంటికి పోగానే, ఇంత పెద్ద క్లాస్ ఇంట్లో, సేవకుల కుటుంబం నుంచి వచ్చాం, ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాం, ఇంత పెద్ద కాలేజ్లో చదువుతున్నాం, చిన్న యూత్ మీటింగ్లో యాక్షన్ చేయలేవా అని చెప్పి ఇంట్లో అంత పెద్ద క్లాస్ తీశారన్నమాట. ఇలాగా భయంకరమైన సిగ్గు బిడియం మధ్య నేను పెరగడం జరిగింది. దేవుడు ఇలాంటి నన్ను ఆయన ఎన్నుకొని ఆయన సేవలో దేవుడు కొనసాగించుకుంటూ వస్తూ ఉన్నారు. 1995 సంవత్సరంలో నేను పుట్టడం జరిగింది. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా, మా తండ్రి ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మా తల్లి తను గురుకుల పాఠశాలలో వైస్ ప్రిన్సిపల్గా తను ఉంటూ ఉన్నారు. నాకు ఒక చెల్లి ఉంది, తన పేరు డాక్టర్ జోస్నా గ్రేస్. తను డాక్టర్ ప్రణుత్ లివింగ్స్టన్ అనే అబ్బాయిని మ్యారేజ్ చేసుకొని వాళ్ళిద్దరూ సిఎంసి కింద మిషనరీస్గా, మెడికల్ మిషనరీస్గా వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఇలాంటి కుటుంబం నుంచి నేను వచ్చాను కాబట్టి చిన్నప్పటి నుంచి మా యొక్క తల్లిదండ్రులు ఇద్దరికీ నేను బాగా చదువుకోవాలి అని ఆశ. మా తాతయ్య ఆయన దేవుని సేవలో ఉన్నారు కాబట్టి మా యొక్క తల్లి వాళ్ళని ఆయన చదివించలేకపోయారు. ఆమెకి ఇంజనీర్ అవ్వాలని ఆశగా ఉన్నింది, కానీ ఆర్థిక స్తోమత వాళ్ళకి సరిపోలేదు కాబట్టి అది చేయలేకపోయారు. అయితే తను మ్యాథ్స్ ఒక టీచర్గా తన యొక్క కెరియర్ ప్రారంభించారు. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆమెకు నన్ను ఇంజనీర్ చేయాలని ఒక ఆశ. పుట్టినప్పటి నుంచి నేను ఇంజనీర్ అయిపోవాలని చెప్పి ప్రతిరోజు స్కూల్లో చెప్పిన మ్యాథ్స్ కాకుండా 1వ తరగతిలోనే 3వ తరగతి మ్యాథ్స్ ఆమె చెప్తూ వచ్చేది. ఆమె 3వ తరగతి మ్యాథ్స్ చెప్పినా నాకు అర్థమయ్యేది కాదు, చదువే వచ్చేది కాదు. కాబట్టి ఎంతగానో వారు కేర్ తీసుకొని చదువు 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 అని చెప్పి ఫోర్స్ చేస్తూ వచ్చేవారు. చదువు నాకు ఎక్కేదే కాదు. ఇలాగా నా యొక్క జీవితం సాగుతున్న దినాల్లో లాస్ట్కి వీడు చదవలేడు, వీడికి చదువు ఎక్కదు, ఎలాగన్నా 10th అన్న పాస్ చేయించాలని నన్ను ప్రైవేట్ స్కూల్ నుంచి తీసుకొని వచ్చి గవర్నమెంట్ స్కూల్లో పెట్టేశారు. గవర్నమెంట్ స్కూల్లో పెట్టి గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి, ఫీజు కూడా వీడికి పే చేయడం ఎందుకు వేస్ట్ అని చెప్పి నేరుగా తీసుకొని వచ్చి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు. అయితే నా యొక్క గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ నా యొక్క దినాలు సాగుతూ ఉన్నాయి. 10th క్లాస్కి రాకముందు 9th క్లాస్కి వచ్చిన తరువాత ఏం చేశారంటే, ఆ యొక్క గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ లేరు కాబట్టి నన్ను 9th క్లాస్కి ప్రైవేట్ స్కూల్కి తెచ్చారు. స్కూల్కి రాగానే వాళ్ళు ఒక ఎగ్జామ్ పెట్టారనమాట, వీడు పనికి వస్తాడా 9th క్లాస్లో అని. వాళ్ళు ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆ హెచ్ఎం చూసి, అయ్యా 9th క్లాస్ నీకు అడ్మిషన్ ఇవ్వలేం, 8th క్లాస్ ఇవ్వడం కూడా కష్టం, 7వ తరగతికి పోతే నువ్వు 10th ఏమైనా పాస్ అవ్వచ్చు అని చెప్పి హెడ్ మాస్టర్ చెప్పడం జరిగింది. నాకు చదువుకోవాలని ఆశ లేదు, ఏదో ఇంకా చదవాలా, ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర అడ్మిషన్ అని చెప్పడం, మా తల్లిదండ్రులకున్న ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బట్టి ఆయన 9th క్లాస్లో ఇచ్చి 1 నెల రోజులు టైం ఇచ్చారు. ఈ యొక్క నెల రోజుల్లో నువ్వు కానీ పికప్ అయితే నువ్వు 9th క్లాస్లో చదవచ్చు. అది నెల్లూరు జిల్లాలో ఒక పెద్ద స్కూల్ అది ఆ రోజుల్లో. ఒకవేళ నువ్వు ఫెయిల్ అయిపోతే 10th క్లాస్, మా స్కూల్కి అనేక సంవత్సరాలుగా ఫస్ట్ జిల్లా ఫస్ట్ వస్తుంది, టౌన్ ఫస్ట్ వస్తుంది, నీ వల్ల బ్లాక్ మార్క్ అయిపోతుంది. ఫెయిల్ అనేది మా స్కూల్లో ఎవరు కారు, నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు, కాబట్టి నీకు అడ్మిషన్ ఇవ్వలేమని చెప్పి 9వ తరగతిలో స్కూల్ నుంచి తృణీకరించారు. స్కూల్ వాళ్ళు చెప్పారు, నీకు కాదు, నువ్వు చదవలేమని. అయితే నేను దాన్ని పెద్దగా తీసుకోలేదు. నాకు తెలుసు చదువు నాకు ఎక్కడం లేదని, నాకు డ్రైవింగ్ అంటే చాలా బాగా ఇష్టం, ట్రావెల్స్ పెట్టుకోవాలనేది నా ఆశ. సరే నువ్వు చెప్పాల్సింది చెప్పావు, నాకు ఏం చేయాలో తెలుసు అనే ఉద్దేశంతో నేను స్కూల్కి వెళ్ళడం జరిగింది. 9th క్లాస్ అయిపోయిన తర్వాత ఆ యొక్క 9th క్లాస్ ఫస్ట్ ఎగ్జామ్స్ అయ్యాయి. ఆ ఎగ్జామ్స్లో పాస్ అయితేనే నేను 9th ఉంటాను అని ఆ యొక్క హెడ్ మాస్టర్ చెప్పాడు. అయితే ఫెయిల్ అయిపోయాను కాబట్టి ఆయన పిలిచి భయంకరంగా కొట్టి, నువ్వు చదవలేవు, దయచేసి నువ్వు డీప్రమోట్ చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ 10th క్లాస్ వస్తుంది, నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతావు, నీ వల్ల మా స్కూల్కి చెడ్డ పేరు వస్తుందని ఆయన చెప్పడం జరిగింది.
నేను దాన్ని పెద్దగా తీసుకోలేదు. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా బాధపడ్డారు. అయితే వాళ్ళకి తెలుసు నాకు చదువు ఎక్కడం లేదని. ఈ పరిస్థితుల్లో 9th క్లాస్ చదివే దినాల్లో ఆగస్ట్ నెల 20వ తేదీ 2008వ సంవత్సరం నేను ఒంటరిగా కూర్చున్న దినం. ఆలోచిస్తున్నాను, నాకు చదవాలని లేదు, ఏదో తల్లిదండ్రులు పంపిస్తాడు, ఆయన ఏ క్లాస్ వేస్తే నాకేమి, 17 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం ఏదన్నా చేసుకోవచ్చు అని ఇంట్లో ఒంటరిగా కూర్చున్న దినాల్లో దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. యెషయా 49 ద్వారా దేవుడు మాట్లాడి, నేను నిన్ను ఎన్నుకోనున్నాను, నువ్వు నా సేవ చేయాలి అని. ఆ యొక్క ఉద్దేశం నాకు లేదు. నేను అనుకున్నాను, ఈ మాటలు నేను ఎప్పుడు కూడా ఈ యొక్క అధ్యాయాన్ని చదవలేదు. బట్ నాలో ఎవరు చెప్తున్నారు ఆ యొక్క అధ్యాయం తీయని. ఆ అధ్యాయం తీసిన తర్వాత దేవుడు నాతో మాట్లాడడం జరిగింది, నువ్వు నా సేవకు రావాలి అని. నేను అనుకున్నాను, అలాగ నాకు అనిపిస్తుందేమో, ఎందుకు అలాగ అనిపిస్తుంది, నేనేంది సేవకు రావడం అని చెప్పి నేను అనుకోవడం జరిగింది. అయితే దేవుడు వదలలేదు, ఆయన మాట్లాడుతూనే వచ్చాడు. ఖచ్చితంగా నువ్వు సేవకు రావాల్సిందే అని దేవుడు చెప్పడం బట్టి ఆ 5-10 నిమిషాల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి తన అభిషేకాన్ని నా పైన కుమ్మరించడం జరిగింది. కాళ్ళు చేతులు ఉనికిపోతూ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి చేసిన పాపాలన్నీ కూడా కళ్ళ ముందుకు వస్తున్నాయి. నా కంట్రోల్ నేను తప్పయ్యా. ఏడుస్తూనే ఉన్నా. వెంటనే మా తల్లిదండ్రులు వచ్చారు, ఏమైంది నీకు ఇలా ఏడుస్తున్నామన్నారు. నేను చెప్పాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని చెప్పినప్పుడు బైబిల్ వండర్స్ జాన్ వెస్లీ చాలా మందికి తెలుసుంటుంది. ఆయన మా కుటుంబానికి చాలా సన్నిహితులు. ఆయన ఏదో విషయం పైన ఫోన్ చేయడం జరిగింది ఆ రోజుల్లో. వెంటనే నేను మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాట, దేవుడు నిన్ను సేవకు పిలిస్తే హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ స్టడీస్. నువ్వు బాగా చదువుకోవాలి, చదువుకున్న తర్వాతనే దేవుని కోసం నువ్వు సేవకు రావాలని ఆయన చెప్పడం జరిగింది. పెద్ద సమస్య వచ్చేసింది. దేవుడు పిలిచాడు, ఆ చిన్న వయసు అర్థం కాని పరిస్థితి, ఈయనేమో చెప్తున్నాడు చదువుకోవాలని. నేను అన్నా, ప్రభువా నిజంగా నువ్వు సేవకు పిలుచుంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎగ్జామ్స్లో నేను పాస్ అవ్వాలి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకొని దేవుణ్ణి అడిగి నా ఎగ్జామ్స్ అటెండ్ అవ్వడం జరిగింది. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చిన్నప్పటి నుంచి ఆ ఎగ్జామ్స్ అయినా మొదటి 2 రోజులు స్కూల్కి వెళ్ళాను. ఎందుకంటే పేపర్స్ ఇస్తారు, మనం ఎటు ఫెయిల్ అయి ఉంటాం, వాళ్ళ దగ్గర ఎందుకు తిట్టించుకోవడం అని నేను చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. అప్పుడు కూడా మొదటి 2 రోజులు నేను స్కూల్కి వెళ్ళలేదు. 3వ రోజు వెళ్ళినప్పుడు అందరూ వింతగా చూస్తున్నారు. వెంటనే మా యొక్క టీచర్స్ చెప్పారు, అంత పాస్ అయిపోయినావని. మా హెడ్ మాస్టర్ చాలా సంతోషించాడు, నువ్వు పాస్ అయిపోయినావని. ఆయన సంతోషించి మా తల్లిదండ్రులు చెప్పాడు. మా స్కూల్లో చేరిన తర్వాత ఈ అబ్బాయికి చాలా జ్ఞానం వచ్చేసింది. అయితే దీని వెనకాల జరిగింది ఏంటంటే, దేవుడు మొట్టమొదటిసారి నా జీవితంలో తన సేవకి తాను నన్ను పిలిచిన దానికి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్న ఫోటో కూడా నాది, మీరు చూడొచ్చు. ఇక్కడ నేను ఎలాగున్నాను, అంత సిగ్గు, అంత భయం. అదే స్టేజ్ పైన తీసిన ఇంకొక ఫోటోలో దేవుడు నన్ను ఎలాగ వాడుకుంటున్నాడు, దానికి ఒక సాక్షిగా నేను ఆ యొక్క ఫోటోని పెట్టడం జరిగింది. నాకు భయంకరమైన నత్తి ఉండేది, తెలుగు మాట్లాడటమే రాదు. తెలుగు మాట్లాడితే అంత నత్తి ఉండేది, ఇంగ్లీష్ అయితే ఇంకా బాగా మాట్లాడగలుగుతా. అయితే దేవుడు దాదాపు 4-5 భాషల్లో తర్జుమా చేసేదానికి, 4-5 భాషలు మాట్లాడేదానికి దేవుడు కృప చూపిస్తూ వస్తూ ఉన్నారు. ఇలాగా నా యొక్క జీవితం సాగుతుండేటప్పుడు నా యొక్క 10th క్లాస్కి నేను వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా సేవ చేయాలని నాతో మాట్లాడడం, నేను దేవుళ్ళు ఎదుగుతూ రావడం జరుగుతూ వచ్చింది. అయితే 10th క్లాస్ నేను జాయిన్ అయినప్పుడు నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. మనం ఈ రోజులోకి చూసినట్లయితే 10వ తరగతి అయితే ఆదివారం కూడా స్కూల్ ఉంటుంది. అయితే నేను నిర్ణయం తీసుకున్నాను, ఆదివారం స్కూల్కి రాకూడదు, నేను రాను అని. ఈ నిర్ణయం నేను తీసుకోవడం బట్టి 10th క్లాస్ దినాల్లోనే చాలా అవమానాలకు నేను గురవడం జరిగింది. సోమవారం స్కూల్కి వెళ్ళగానే మా యొక్క టీచర్స్, మా మ్యాథ్స్ సార్ భయంకరంగా కొట్టేవాడు. వీళ్ళు రావడం లేదు స్కూల్కి, ఆదివారం అయితే తినేసి ఇంట్లో పనుకొని ఉంటావు, నువ్వు అట్లా ఇట్లా అని చెప్పి కొట్టి క్లాస్లోంచి బయటికి ఆయన పంపించేసేవాడు. ఇలాగా నా యొక్క దినాలు సాగుతూ ఉన్నాయి. యోబు జీవితాన్ని మనం కానీ గమనించినట్లయితే, యోబు జీవితంలో కూడా అలాంటి సమస్యలు వచ్చినప్పుడు భార్య విడిచేసింది. స్నేహితులు కూడా ఆయన దగ్గరకు వచ్చి అవమానంగా మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్లో ఇన్సల్ట్స్ అంటారు, అవమానంగా. మా యొక్క టీచర్స్ అవమానంగా మాట్లాడి క్లాస్లో ఉంచి బయటికి పంపించేసేవారు. అలాగనే దేవుని కృపను బట్టి నాకు మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ రావడం,
కొంచెం మ్యాథ్స్ బాగా చేసేవాడిని. అయితే మ్యాథ్స్ సార్ ఆయన కొంచెం పెద్ద కమ్యూనిటీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఆ రోజుల్లోనే చూపిస్తూ వచ్చేవాడు. రావడం బట్టి ప్రతిరోజు సోమవారం క్లాస్ నుంచి బయటకు పంపించేసేవాడు. నేను ఆదివారం మ్యాథ్స్ క్లాస్కి రావడం లేదని ఫెయిల్ చేస్తూ వచ్చాడు. ఆ రోజుల్లో ఎందుకు ఇలాగ జరుగుతుందని నాకు అర్థం కాలేదు. దేవుడు దేనికోసం నన్ను సిద్ధపరుస్తున్నాడని అర్థం కాలేదు. ఎందుకు ఈ యొక్క విషయాలు నా జీవితంలో జరుగుతున్నాయి నాకు అర్థం కాలేదు. ఇలాగా ఉండడం బట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా ఎగతాళి చేసేవారు. యోబు జీవితంలో కూడా అదే జరిగింది. యోబుకి ఏమీ లేనప్పుడు, అందరు విడిచినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి యోబుతో అంటున్నారు, నువ్వు ఎందుకు ఉన్నావు, నువ్వు ఏం తప్పు చేసావో దేవుణ్ణి అడుగు, నువ్వు సరిదిద్దుకో, యోబు అయితే తప్పు చేయలేదు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ భార్య అందరూ వచ్చి యోబుని ఎగతాళి చేస్తున్నారు. అలాగనే నా జీవితంలో కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎగతాళి చేసేవారు. సోమవారం అయితే కొట్టించుకుంటాడు, వీడు మ్యాథ్స్ ఖచ్చితంగా నేను బాగా రాసిన అతను ఫెయిల్ చేసేవాడు, వీడు మ్యాథ్స్లో ఫెయిల్ అయిపోతాడు, మ్యాథ్స్ సార్ వస్తుంటే భయంకరంగా కొట్టి బయటకు పంపించేసేవాడు. ఇలాగా నా యొక్క 10th క్లాస్ అంతా జరుగుతూ వచ్చింది. ఇవన్నీ పరిస్థితులు బట్టి నా యొక్క జీవితం అనేది లోన్లీనెస్లోకి నేను వెళ్ళిపోయాను. ఒంటరిగా ఉండడం నాకు చాలా ఇష్టంగా మారిపోయింది. ఒకరోజు మా నాన్న మా స్కూల్కి వచ్చినప్పుడు అడిగాడు, మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అని. అడిగినప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పింది, వీడు మధ్యాహ్నం అందరితో కూర్చొని తింటూ దూరంగా పోయి ఆ చెట్టు కింద కూర్చొని తింటాడంటే నిజమే, నేను ఒంటరిగా పోయి కూర్చొని తిని వచ్చేవాడిని. అంత సిగ్గు, అంత బిడియం, ఎవరితోన్నా మాట్లాడాలి అంటే భయం, సిగ్గు, ఇలాగా నా యొక్క జీవితం సాగుతూ వచ్చింది. దాంతోపాటు చిన్నప్పటి నుంచి అవమానాలు బట్టి ఇంకా ఆ యొక్క లోన్లీనెస్ అనేది ఎక్కువైపోయింది. మా నాన్న ఎంతగానో ట్రై చేసేవాడు, నువ్వు అలా ఉండకూడదు, మనుషుల్లోకి రావాలని. ఆయన వల్ల కాలేదు. ఇలాగా నా యొక్క 10th క్లాస్ చివరికి వచ్చినప్పుడు ఆ యొక్క మ్యాథ్స్లో 100కి 100 మా స్కూల్లో నాకు మాత్రమే వచ్చింది. ఆయన ఎంతగానో అవమానించాడు మ్యాథ్స్ టీచర్, ఎంతగానో ఆయన తిట్టేవాడు, కొట్టేవాడు. ఆయన సబ్జెక్ట్లో ఆయన తలెత్తుకునేటట్టు చేసింది నేను మాత్రం. ఏదో నా జ్ఞానం కాదు, నా దేవుడు నన్ను హెచ్చించాడు. దాదాపు 60 మంది ఉన్నాం, 59 మందికి దేవుడు 99 మార్కులు నాపేసి నన్ను మాత్రమే 1 మార్క్ ఎక్స్ట్రా ఇచ్చి 100లో పెట్టాడు. దానికి కారణం నేను దేవుని గణపరిచాను కాబట్టి ఆయన నన్ను గణపరిచాడు. అయితే ఇవన్నీ కూడా సేవకు సిద్ధపరుస్తున్నాయి అనేది నేను గ్రహించలేకపోయాను. అయితే ఇలాగా నా యొక్క జీవితం సాగుతుండేటప్పుడు నా యొక్క ఇంటర్మీడియట్ నేను నెల్లూరులోనే నేను చేయడం జరిగింది. 10th మంచి మార్క్స్ వచ్చాయి కాబట్టి ఆ యొక్క నారాయణ బ్రహ్మదేవం దాదాపు 14 సంవత్సరాల తర్వాత నేను ఈ రోడ్లో వచ్చేటప్పుడు పాత జ్ఞాపకాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. ఆ బ్రహ్మదేవంలో నాకు ఎంపీసీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత హాస్టల్కి రావడం, ఇలాగా కొంచెం సమస్యల్లో పడి ఇంటర్లో నేను చదువుని నెగ్లెక్ట్ చేశాను. దేవుని మహాకృపను బట్టి సత్యభామ యూనివర్సిటీ చెన్నైలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో నాకు సీట్ రావడం జరిగింది. ఇలాగా నా యొక్క ఇంజనీరింగ్ దినాలు సాగుతూ ఉన్నాయి. దేవుడు పనికిరాడు, వీడు చదవలేడు అనే నుంచి దేవుడు క్లాస్లో టాప్లో నేను వచ్చేదానికి దేవుడు కృప చూపించాడు. ఈ అన్నిటిని బట్టి నాలో గర్వం కూడా పెరుగుతూ వచ్చింది. నేను ఆ సినిమాలకు, షికారులకు, అలాగని ఫ్రెండ్స్తో బయట తిరిగేదానికి ఫస్ట్ సెకండ్ ఇయర్స్లో నేను అవాయిడ్ చేశాను. బట్ రాను రాను ఫ్రెండ్స్ ఎక్కిరియడం ప్రారంభించారు. ఒకరోజు మా ఫ్రెండ్స్ అందరూ సినిమాకి వెళ్ళి వస్తున్నారు చెన్నై షోలింగనెల్లూరు అనే ప్రాంతంలో. నేను సినిమాకి పోకుండా ఏం చేయాలో అర్థం కాక ఆదివారం రోడ్లో తిరుగుతూ ఉన్నా. మా ఫ్రెండ్స్ చూసి వాళ్ళు ఏమనుకున్నారేమో, నేరుగా కాలేజ్కి వచ్చి వాళ్ళు చెప్పిన మాట, వీడు ఒక గే అని చెప్పారు. దేవుని సన్నిధిలో ఈ మాటలు నేను చెప్తున్నానని దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు. సమాజంలో జరుగుతున్నవి నేను చెప్తూ ఉన్నాను. 2012 సంవత్సరంలో ఆ కాలేజెస్లో యవనస్తులు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారంటే ఈరోజు ఆ ఇబ్బందులు ఎక్కువైనాయి. కాబట్టి ఖచ్చితంగా మనం యవనస్తుల గురించి ప్రార్థించాలి. నేను కాలేజ్ నుంచి ఆ యొక్క అవుటింగ్కి వెళ్ళి కాలేజ్కి వచ్చే లోపల నా యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా వీడు మగపిల్లలతో కలవలేకున్నాడు, ఆడపిల్లలతో వీడు కలవలేకున్నాడు, వీడు ఒక గే అని చెప్పి ముద్ర వేయడం జరిగింది. ఆ మాటకు అర్థం కూడా నాకు తెలియదు. ఎందుకు వీళ్ళు ఇలాగ అంటున్నారు? ఆ మాటకు అర్థం నేను పెరిగిన పెంపకం బట్టి, సమాజం పైన నాకు అవగాహన బట్టి ఆ మాటకు నాకు అర్థం కూడా తెలియకుండా ఫ్రెండ్స్ అందరు ఎక్కిరిస్తూ ఉండేవాళ్ళు. అయితే నేను అదే దినాల్లో IPL బెట్టింగ్స్లో నాకు అప్పటికి తమిళ్ వచ్చు లైట్గా, హిందీ కూడా అర్థం చేసుకోగలను. చెన్నైలో నార్త్ ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు. అలాగనే ఈ యొక్క
కాలేజెస్లో కూడా తమిళ వాళ్ళు డౌన్ చెన్నై తమిళనాడు నుంచి కోయంబత్తూరు కావచ్చు, తిరుచి, మదురై ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి మధ్య నేను బ్రోకర్గా ఉండేవాడిని అన్నమాట. 10% నాకు ఇవ్వాలి. నేను చేసేది బెట్టింగ్ పెడతాను, మధ్యలో ట్రాన్స్లేషన్ చేస్తాను, ఎవరు గెలిచినా నాకు 10% ఇవ్వాలి. ఇలాగా నా యొక్క బెట్టింగ్ వ్యాపారాన్ని కూడా నేను ప్రారంభించడం జరిగింది. చాలా బాగా డబ్బులు వస్తున్నాయి. ఇంట్లో ఒక్కరినే అబ్బాయిని కాబట్టి ఇంట్లో వాళ్ళు అడిగినట్లుగా ఇచ్చేవాళ్ళు కాబట్టి డబ్బుకేమీ కుదువు లేదు. ఇలాగా నా యొక్క జీవితం సాగుతుండేది. బీటెక్ నుంచి ఆ రోజుల్లోనే నేను వాడే చెప్పులు కావచ్చు, నా షర్ట్స్ కావచ్చు 5,000 నుంచి 6,000 రూపాయలతో మా తల్లిదండ్రులు కొనిచ్చేవారు. ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు నేను కొనుక్కున్న నా యొక్క షూ ఖర్చు ఆ రోజుల్లోనే 4,000. ఇంత బాగా మా తల్లిదండ్రులు చూసేవాళ్ళు. దాంతోపాటు నేను కూడా ఈ బెట్టింగ్స్లో వివచ్చంగా డబ్బులు వస్తూ ఉండేవి. అయితే ఫ్రెండ్స్ అందరూ ఆ యొక్క మాట వీడి గే అని చెప్పడం బట్టి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. నా దేవునికి తెలుసు ఏ పరిస్థితుల నుంచి దేవుడు నన్ను అక్కడికి తీసుకొని వచ్చాడు. సిగ్గుగా బిడియంగా ఉన్న నన్ను ఇంత బెట్టింగ్ వ్యాపారాన్ని నడిపేదానికి నాకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. వ్యాపారాన్ని నడిపేదానికి జ్ఞానం ఇవ్వలేదు. ఆయన సేవ చేసేదానికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. అయితే నేను దాన్ని బెట్టింగ్ వ్యాపారంలో వాడుతూ వచ్చాను. ఇలాగా నేను ఉండేటప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఆ మాటలు అనడం బట్టి చాలా నొచ్చుకున్నాను. 75% ఉండింది నాకు ఫస్ట్ సెమిస్టర్లో మార్క్స్. సెకండ్ సెమిస్టర్కి వచ్చే లోపల 60కి వచ్చేసాయి. పాస్ అవడమే కష్టమైపోయింది. ఇలాగా నా యొక్క జీవితంలో డిప్రెషన్ అనే దానికి వెళ్ళిపోతూ వచ్చాను. అయితే దేవుడు పాస్ చేస్తూ వచ్చాడు. సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు పరిస్థితుల్లో ఇంకా మార్పు వచ్చింది. ఒక అబ్బాయితో నాకు సంబంధం ఉందని చెప్పి కాలేజ్ అంతా కూడా పుకారు పుట్టించేశారు. ఇవన్నీ కూడా దేవుడు సేవకు సిద్ధపరుస్తున్నాడు. అలాగ నన్ను కాలేజీలో నేను బయటకు వస్తే అందరూ అంటున్నాడు, వాడితో నీకు సంబంధం ఉంది కదా. ఈ మాటలకు నాకు అర్థమయ్యేది కాదు. ఒకరోజు 2014 సంవత్సరం చెన్నైలో వర్షం పడుతున్న దినాల్లో ఫ్రెండ్స్ ఏడిపిస్తున్నారు, ఎక్కిరిస్తున్నారు. రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా. ఏంటి ఇలాగా నా ఫ్రెండ్స్ ఎక్కిరిస్తున్నారు, ఏమంటున్నారు వీరు, ఆ మాటలకు అర్థం కావడం లేదు. ఏంటి మాటలకు అర్థం అని చెప్పి ఆ రోజులు ఇంటర్నెట్ ఇంత లేదు, స్మార్ట్ ఫోన్స్లో చిన్న కీప్యాడ్ ఫోన్స్ ఉండమే చాలా ఎక్కువ. 2012, 13 ఆ దినాల్లో శాంసంగ్ నుంచి మాత్రం మాకు ఫోన్ వచ్చేది, గెలాక్సీ అని. అయి తప్ప స్మార్ట్ ఫోన్స్ పెద్దగా ఉండేవి కాదు. కాబట్టి ఇంత నాలెడ్జ్ లేదు వీటిపైన. ఆ వర్షంలో నడుచుకుంటూ పోతూ ఉన్నా. అర్థం కావడం లేదు ఏం చెప్తున్నారు అని. అయితే చిలక జోస్యం చెప్పే ఒక ఆయన పిలిచి చెప్పాడు, రా నేను నీకు జోస్యం చెప్తానని. ఆయన దగ్గరికి కూడా పోయా. అయితే వీళ్ళు ఏమంటున్నారు ఆ మాటలకైతే అర్థం నాకు కాలేదు. అయితే నిదానంగా నేను కూడా వాళ్ళతో కలిసిపోవడం ప్రారంభించాను. తాగడం, వాళ్ళతో పాటు స్మోక్ చేయడం, వాళ్ళతో పాటు సినిమాలకు వెళ్ళడం. అయితే ఆదివారం అయితే నేను కంపల్సరీ నాడిపేటకి రావాలి. మందిరానికి వచ్చేటప్పుడు పరిశుద్ధంగా ముందరుచి కూర్చునేవాడిని. మందిరంలో చాలా పరిశుద్ధంగా ఉండేవాడిని. బయట నేను పనులు ఈ పని చేయలేదు అని చెప్పకుండా అన్ని పనులు చేసేవాడిని. చెన్నైలో గల్లీ తెలుసు, ఏ సినిమా హాల్లో ఎక్కడ బ్లాక్ టికెట్లు అమ్ముతారు, ఎలాగ మేనేజ్ చేయాలి, ఎవరు ఎక్కడ బెట్టింగ్లు పెడతారు, ఎవరు ఈ యొక్క మద్యపానం కావచ్చు, గంజాయి కావచ్చు తెస్తారు, అన్నిట్లో కూడా లింకులు రావడం జరిగింది. ఇలాగా నా యొక్క జీవితం సాగుతుండేటప్పుడు దేవుడు నన్ను అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సిచ్యువేషన్లో పట్టుకోవడం జరిగింది. నా యొక్క మార్క్స్ చాలా బాగున్నాయి. ఖచ్చితంగా నేను ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేయగలను, ఖచ్చితంగా ప్లేస్మెంట్ రావాలి. నా కాలేజ్లో ఉన్న మా యొక్క స్టాఫ్ సపోర్ట్ నాకుంది. వాళ్ళు ఖచ్చితంగా నేను టాప్ 5లో ఉన్నాను కాబట్టి ఏదో ఒక కంపెనీలో ప్లేస్మెంట్ వాళ్ళు నాకు ఇప్పించగలరు. ఇప్పించే అంత రిలేషన్స్ నాకు ఉన్నాయి. అయితే అదే సమయంలో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ చేసే దినాల్లో తెలుసుంటుంది. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఉంటుంది. నా యొక్క ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ నేషనల్ లెవెల్ అవార్డు వచ్చింది. భారతదేశంలోనే మోటార్ బైక్స్ కావచ్చు, సైకిల్స్ కావచ్చు, 2 చక్రాలు కాకుండా ఒక చక్రంతో 2 సెన్సార్స్ వాడి పని చేయొచ్చు అనే ఒక ప్రాజెక్ట్ నేను చేయడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో వాళ్ళు 3 months వాళ్ళ ఒక ట్రైనింగ్ కూడా కొంతమంది సెలెక్ట్ చేసి నన్ను తీసుకొని వెళ్ళారు. నా ఆశ ISROలో జాబ్ నేను తెచ్చుకోవాలని. దేవుడు పిలుపుని మర్చిపోయాను. ఇస్రోలో జాబ్ తెచ్చుకోవాలని చెప్పి 3rd ఇయర్ నుంచి నేను ప్రిపరేషన్ ప్రారంభించాను. బాగా చదువుకుంటూ వచ్చేవాడిని. నేను ఇప్పుడు కూడా నోట్స్ ప్రిపేర్ అయ్యేవాడిని కాదు, టెక్స్ట్ బుక్స్ చదివేవాడిని. డీప్గా కాన్సెప్ట్స్ నేర్చుకొని ఇస్రోలో జాబ్ రావాలి అనేది నాకు ఆశ. ఇవన్నీ నేను కొంచెం నాలెడ్జ్ సంపాదించాను కాబట్టి చెన్నైలో జరిగిన ఒక కాన్ఫరెన్స్లో
నా యొక్క ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్కి నేషనల్ లెవెల్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక కంపెనీలో నాకు ఉద్యోగం వస్తుంది. ఆ గర్వం కూడా నా యొక్క జీవితంలో ఉండేది. అయితే 4-5 కంపెనీస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. నేను చివరి రౌండ్స్ దాకా వెళ్ళి చివరి రౌండ్స్లో నేను ఫెయిల్ అయిపోవడం జరిగింది. ఉద్యోగం రాలేదు. అయితే నా ఆశ ISROలో నేను తెచ్చుకోవాలని, లేకపోతే ఇంకోటి గేట్ రాసి ఎంటెక్ చేసి PhDకి వెళ్ళాలని. ఆ 2 ఆప్షన్స్ నా మనసులో ఉండేది. కాబట్టి నేను దాన్ని పెద్దగా లైట్గా తీసుకొని కాలేజ్ నుంచి బయటకు రావడం జరిగింది. కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో గేట్ అకాడమీ, ఏస్ అకాడమీ ఒక అకాడమీ ఉంటుంది. అక్కడ నేను జాయిన్ అవ్వడం జరిగింది ఆ యొక్క గేట్ కోచింగ్కి. మొదటి 2 రోజులు హ్యాపీగా జరిగింది. 3వ రోజు నుంచి నా మనసులో ఒకే వేదన, నేను అక్కడికి ఎందుకు వచ్చాను, ఆ గేట్ కోచింగ్ ఎందుకు, దానివల్ల నేను ఏమి సాధిస్తాను అనేది వేదన నా మనసులో ప్రారంభం అవడం జరిగింది. అదే సమయంలో నాతో పాటు ప్రాజెక్ట్ చేసిన అబ్బాయికి దుబాయ్లో పెద్ద ఉద్యోగం రావడం జరిగింది. అబ్బాయి ప్రాజెక్ట్ మేట్గా నాకు కూడా విదేశాల్లో ఉద్యోగం రావడం జరిగింది. లక్షల్లో జీతం, వీసా, పాస్పోర్ట్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. నేను నేరుగా బాంబే వెళ్ళాను. ఆ యొక్క వెరిఫికేషన్కి లైన్లో ఉన్నాను. ఆ పాస్పోర్ట్ వెరిఫికేషన్, వీసా ప్రాసెస్కి లైన్లో ఉండేటప్పుడు దేవుడు మాట్లాడటం జరిగింది. ఒకవేళ భారతదేశం దాటి వెళ్తే ఖచ్చితంగా నువ్వు చనిపోతావు. భారతదేశం దాటి వెళ్ళడం నా చిత్తం కాదు, నిన్ను పుట్టించిన దానికి ఉద్దేశం కూడా కాదు, వెళ్ళకూడదు అని దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభమైంది. భయంకరమైన కన్ఫ్యూషన్. ఆ పరిస్థితుల్లో నేను దేవునితో ఒక మాట అన్నా, ప్రభువా నేను వెళ్తాను, నేను వెళ్ళి బాగా సంపాదించి నేను మళ్ళీ వస్తాను, అప్పుడు చూసుకుందాం సేవ ఏదైనా, ప్రస్తుతానికి నన్ను పంపి అని చెప్పాను. అయితే దేవుని ఆత్మ నన్ను వదలలేదు. దేవుడు అలాగే పట్టుకొని బయటికి తెచ్చేశాడు. వీసా ఆఫీస్ నుంచి బయటకు వచ్చాను, నేను ఇంటికి రావడం జరిగింది. అప్పుడు PG సెట్ అంటారు, ఆంధ్రాలో ఉన్న ఒక ఎగ్జామ్. అది ఆ ఎగ్జామ్ రాస్తే ఆంధ్రాలో ఉన్న యూనివర్సిటీస్లో ఎంటెక్ చేయొచ్చు. ఆ రాసినప్పుడు స్టేట్ 5వ 6వ ర్యాంక్ వచ్చింది. ఖచ్చితంగా ఏదో ఒక కాలేజీలో నాకు సీట్ రావాలి. అయితే కౌన్సిలింగ్కి వెళ్ళాను, ఏ కాలేజ్లో కూడా సీట్ రాలేదు. అప్పటి నుంచి డౌట్ ప్రారంభమైంది, ఏదో జరుగుతుంది అని. ఇవన్నీ చూసి ఇంకా నా పాట అలవాట్లు అలాగే ఉన్నాయి. భయంకరమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నేను ఏం చేస్తానో అర్థం కావడం లేదు. నా ఫ్రెండ్స్ అందరూ బాగా సంపాదిస్తున్నారు, ఉద్యోగం వచ్చింది, మనశ్శాంతి లేకుండా బయటకు వచ్చేసాను. ఆ యొక్క PG సెట్లో సీట్ వచ్చింది. అయితే కౌన్సిలింగ్లో నాకు ఏ కాలేజ్ అలాట్ కాలేదు. ర్యాంక్ చూస్తేమో ఎలక్ట్రికల్ దీంట్లో 5వ ర్యాంకులో ఉన్నా, స్టేట్ వైజ్ 95వ ర్యాంకులో ఉన్నా. అయితే ఎక్కడా రాలేదు, ఏ యూనివర్సిటీలో కూడా సీట్ రాలేదు. బాగా డిప్రెషన్ అయిపోయిన దినాల్లో దాదాపు 4-5 కంపెనీస్లో ఉద్యోగం జాయిన్ అవ్వడం, 2వ రోజు మానేసి వచ్చేయడం, సర్టిఫికేట్లు ఇచ్చేయడం, మళ్ళీ ఏదో చెప్పి తీసుకురావడం, ఇలాగా జరుగుతూ వచ్చాయి. బెంగళూరులో ఒక కంపెనీలో టెస్టింగ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. ఇంచుమించు 3 నెలల్లో 4 కంపెనీలు మారాను. బెంగళూరులో చేసేటప్పుడు అదే కంపెనీలో అదే పోరాటం హృదయంలో, ఎందుకు వచ్చామని. వెంటనే సర్టిఫికేట్స్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ నుంచి నేరుగా వచ్చేసాను. మళ్ళీ చెన్నైలో ఇంకో కంపెనీలో జాయిన్ అయ్యా. ఈ పోరాటం మధ్య నా యొక్క కెరియర్ సాగుతూ ఉంది. ఈ దినాల్లో దేవుడు, నేను బాగా సినిమాలకి అడిక్ట్ అయిపోయాను. ప్రతిరోజు సినిమాలు చూసేవాడిని, 2-3 సినిమాలు చూసేవాడిని. చెన్నై కాబట్టి అన్ని పరిచయాలు ఉన్నాయి. అలాగా నా యొక్క జీవితం సాగుతూ వచ్చింది. అయితే దేవుడు 2016వ సంవత్సరం డిసెంబర్ నెల నుంచి నన్ను పట్టుకోవడం ప్రారంభించాడు. నేను మంచి క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చాను, క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ ఉంది. అయితే నా చీకటి జీవితం ఎవరికి తెలియదు, నా జీవితం ఎలాగుందో ఎవరికి తెలియదు. అందరి ముందు నేను చాలా బాగా ఉండేవాడిని. అయితే ఇంకొక చీకటి జీవితం ఉంది, దేవునికి తెలుసు ఆ యొక్క చీకటి జీవితాన్ని ఎలాగా నా నుంచి దూరం చేయాలని. చెన్నైలో భయంకరమైన తుఫాన్ రావడం జరిగింది. 3 రోజులు మేముంటున్న ప్రాంతంలో కరెంట్ లేదు. ఏం చేయాలా అర్థం కాకుండా నేను బైబిల్ చదవడం ప్రారంభించాను. ఫోన్లో ఉన్న ఛార్జింగ్ అయిపోయింది, అలాగే ల్యాప్టాప్లో ఛార్జింగ్ అయిపోయింది. కాబట్టి టైంపాస్కి బైబిల్ చదువుతూ వచ్చాను. అపోస్తల కార్యం ద్వారా దేవుడు మాట్లాడి తన సేవకు పిలవడం ప్రారంభమైంది. దేవుడు పిలుస్తున్నాడు, నువ్వు సేవకు రావాలి అని. నేను దేవునితో ఒక నిబంధన చేసుకున్నాను, ప్రభువా మీరు నిజంగా సేవకు పిలిస్తే జనవరి 1, 2017వ సంవత్సరంలో మీరు నాతో మాట్లాడండి అని. దేవుడు దాని నిబంధన చేసుకొని నేను జనవరి 1 దాకా ఎదురు చూడటం జరిగింది. జనవరి 1 నేను సంఘానికి వెళ్ళాను, దేవుడు నాతో మాట్లాడలేదు. 31 రాత్రి దేవుడు నాతో మాట్లాడలేదు.
నేను అనుకున్నాను ఇదంతా నా భ్రమ కావచ్చు, ఏం జరుగుతుందో నా చుట్టూ అర్థం కావడం లేదు అనేసి నాలో బాధపడుతూ ఆలోచిస్తూ నేను చెన్నైకి రావడం జరిగింది. జనవరి 1, 2017 సంవత్సరం రాత్రి దాదాపు 10:30-11 గంటలకి దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఐజియా మళ్ళీ ఈ యొక్క యెషయా 49 ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నీ నోటిని నేను వాడికి గల ఖడ్గంగా చేస్తానని దేవుడు చెప్పడం జరిగింది. అడిగా, ప్రభువా నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, గ్రూప్ డిస్కషన్ ఒక రౌండ్ ఉంటుంది, ఆ రౌండ్లో ఎలిమినేట్ చేసి పంపించేశారు. అబ్బాయిలు మాట్లాడినప్పుడు వాళ్ళకి కౌంటర్ ఏదైనా మాట్లాడాలి గ్రూప్ డిస్కషన్లో, నేను మాట్లాడలేకపోతున్నాను. ఆడపిల్లలు మాట్లాడితే ఇంకా సిగ్గుకి అసలు నోట్లోంచి మాటే వచ్చేది కాదు. నేను నీ సేవకు పనికొస్తానా ప్రభువా అని నేను అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట, నేను నిన్ను షార్ప్ అని యారోగా చేసుకొని ఉన్నాను, వాడికి గల ఖడ్గంగా నేను నిన్ను చేసుకొని ఉన్నాను, నేను నిన్ను ఆ యొక్క మెరుగు పెట్టిన అంబులాగా చేస్తున్నాను, నేను నిన్ను నా యొక్క సంచిలో దాచిపెట్టుకొని ఉన్నాను. యెషయా 49:2 మనం చూడొచ్చు. యెషయా 49:2 చెప్పినట్లుగా దేవుడు ఆ మాట ద్వారా నన్ను బలపరచడం జరిగింది. నేను నా యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి సేవకు రావాలని నిర్ణయించుకున్నాను. చాలా పెద్ద కంపెనీ అది. ఆ కంపెనీ నుంచి నేను బయటకు వచ్చి నా జీవితం దేవుడు ఎలాగ నడిపిస్తాడో దానికోసం ఎదురు చూసేదానికి ఇంచుమించు ఒక 1 రోజులు టైం తీసుకున్నాను. 1 రోజుల తర్వాత దేవుడు పిలవడం బట్టి ఉద్యోగానికి రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది. ఆ రోజు అడిగాను, ప్రభువా నేను ఏం చేయాలి? సేవకైతే పిలిచాం, ఈ యొక్క జిల్లాలో మా యొక్క ఫ్యామిలీ, మా యొక్క తాతగారు చాలా సేవ చేశారు, ఆ సేవ చేయాలా లేకపోతే నేనేం సేవ చేయాలా? సేవ అంటే ఏంటి ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా అని చెప్పి నేను అడిగినప్పుడు దేవుడు మళ్ళీ ఇదే అధ్యాయం ద్వారా నాతో మాట్లాడటం జరిగింది. దేవుడు చెప్పిన మాట, విచారుల మధ్య సేవ చేయాలి, ఇజ్రాయెల్ మధ్య సేవ చేయాలి, అలాగనే ట్రైబల్ పీపుల్ మధ్య సేవ చేయాలని దేవుడు నాతో మాట్లాడాడు. ఈ మాటలు నేను ఇతరులతో పంచుకున్నప్పుడు అందరూ అనుకున్నారు, ముఖ్యంగా మా కుటుంబంలో కూడా అనుకున్నారు, అసలే కొంచెం వీడికి ఉద్యోగం రాలేదని పిచ్చిపట్టుంది, దాంతోపాటు సేవ అని చెప్పి అది కొంచెం ఎక్కువైనట్టుంది వీడికని అందరూ అనుకోవడం జరిగింది. అనేక మంది సేవకులు వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం ప్రారంభించారు. నువ్వు అలా చేయకూడదు, వాళ్ళ మధ్యకు పోవడం ఏంది, ఈ మాటలు సంఘాల్లో కూడా ఎక్కువగా మాట్లాడరు, బ్రోతల్స్ అని ఇవన్నీ కూడా సంఘాల్లో అబ్నార్మల్ ఇవన్నీ మాట్లాడటం. అయితే వీళ్ళ మధ్యకు పోవడం ఏంది, రెడ్ లైట్ ఏరియాస్కి పోవడం ఏంది, వాళ్ళ మధ్య సేవ చేయడం ఏంటి అని చెప్పి అందరూ నాతో చెప్పడం జరిగింది. నేను రాత్రి దేవుని దగ్గరికి వచ్చి అడిగాను, ప్రభువా మీరు ఇలా చెప్తున్నారు, నేను వెళ్ళి సేవ చేయొచ్చా అని చెప్పినప్పుడు ఇదే యెషయా 49:8 ఎవరైనా చదువుతారా? యెషయా 49:8. బయటికి రండి, చీకటిలో ఉన్న వారితో చూపుచు దేశము చక్కపరిచి ఆయన స్వాస్థ్యమును పంచిపెట్టుటకై కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించింది. ఈ మాటల ద్వారా దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. నీ కాలేజీలో నిన్నందరికీ అన్నారు, ఎందుకన్నారో తెలుసా? అవమానాన్ని నువ్వు సహించాలని నేను ఆల్రెడీ ట్రైన్ చేస్తున్నా. నీ సమాజం ఎక్కిరించినప్పుడు ఆ ఫీలింగ్ ఎలాగుంటుందో యవన కాలంలోనే 17-18 సంవత్సరంలోనే నేను నీకు నేర్పించాను. ఒక్కసారి గుర్తు తెచ్చుకొని దేవుడు మాట్లాడడం జరిగింది. త్రోసి వేయబడిన జీవితం. స్కూల్లో టీచరు నేను ఆదివారం స్కూల్కి రాలేదని కొట్టేవాడు. అవును, ఆ అవమానాలన్నీ కూడా నీకు ఆల్రెడీ చూపించిన. అవమానంలో ఒక మనిషి ఉంటే ఎంత బాధపడతాడో నీకు చెప్పున్నాను. కాబట్టి నేను సిద్ధపరచున్నాను. మనుషులు చూడాల్సిన అవసరం లేదు, నువ్వు వచ్చి వాళ్ళ మధ్య సేవ చేయొచ్చని దేవుడు చెప్పిన దాన్ని బట్టి మా ఇంట్లో పోయి విషయాన్ని చెప్పాను. ఇంట్లో ఒప్పుకోలేదు. ఒక్కనే అబ్బాయిని భయంకరమైన గొడవలు 3 నెలలు ఇంట్లో. అనేక మంది సేవకులు వస్తున్నారు, చేయబెట్టి ప్రార్థన చేస్తున్నారు, చేసి చెప్తున్నారు ఇది దేవుని చిత్తం కాదు. నేను ఈ సేవకులు ఎక్కిరించడం లేదు, లేదా ఆ సమయాల్లో నన్ను ఆపేదానికి అనేక మంది చేయడం జరిగింది. హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి అనేక మంది హెబ్రోన్ నుంచి ఫోనులు చేసి దేవుని చిత్తం కాదు, ఇలాంటి సేవే లేదు, దేవుడు ఇలాంటి ప్రదేశాలకి వెళ్ళమని చెప్పడు అని చెప్పి అనేక డినామినేషన్స్ నుంచి అనేక మంది కౌన్సిలింగ్ చేయడం ప్రారంభించాడు. అయితే దేవుడు ఖచ్చితంగా మాట్లాడటం బట్టి ఒకరోజు నేను ఇంట్లో ఉన్నాను, ఒక మెసేజ్ వచ్చింది ఫేస్బుక్లో మెసేజ్ వచ్చింది అనేది చెప్పడమే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఫేస్బుక్లో మెసేజ్ చూసి సేవకపోవడం. ఒక స్త్రీ నాకు ఆ ఫేస్బుక్లో మెసేజ్ పెట్టింది, బ్రదర్
నేను ప్రార్థన చేస్తున్నాను, నా పరిస్థితి ఇలాగుంది, నేను ఫలానా ఊర్లో ఉంటున్నాను, ఆడికి రండి, మీరు మాతో పాటు కలిసి సేవ చేద్దురు అని ఫేస్బుక్లో మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ చూసి నేను కూడా భావోద్రేకంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నా. ఏ మాటలు మా ఇంట్లో చెప్పా. ఫేస్బుక్లో మెసేజ్ వచ్చింది, ఆమె ఎవరో చెప్పింది నేను ఆ ప్రదేశానికి వెళ్తాను అని. ఇది అందరి జీవితాలు ఇలాగ జరుగుతుందని చెప్పలేదు, బట్ దేవుడు నన్ను సిద్ధపరిచిన విధానాన్ని మాత్రం నేను పంచుకుంటున్నాను. నన్ను రోల్ మోడల్గా మీరు తీసుకొని ఇవన్నీ చేయమని మాత్రం నేను చెప్పడం లేదు. నాకు ఉద్దేశం, ఎలాంటి పనికిమాలిన పాత్ర అయినా సరే దేవుడు వాడుకోగలుగుతాడని. ఆ మెసేజ్ తీసుకొని బీహార్కి వెళ్ళడం జరిగింది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఏదో ఒప్పించి బీహార్కి వెళ్ళాను. నాకు మెసేజ్ చేసిన వ్యక్తి ఒక మెంటల్ పేషెంట్. తను మానసికంగా తను ఎంతో బాధపడి మెంటల్ పేషెంట్. తను చూసినప్పుడు ఈ వ్యక్తి అయినా నాకు మెసేజ్ చేసింది అని చెప్పి నాకు అనిపించింది. చీకటి రూమ్లో ఉంది, ఏందేందో మాట్లాడుతుంది, ఆమె ఏదో ఫేస్బుక్ చూసి నా పేరు వచ్చింది, మెసేజ్ పెట్టింది. అయితే దేవుడు ఆమెను కూడా నా జీవితంలో తన చిత్తాన్ని నెరవేర్చుకునే దానికి దేవుడు వాడుకున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చేదానికి వాడుకుంటారు. వీళ్ళందరిలో చాలా తలాంతులు ఉన్నాయి, గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉన్నారు, గొప్ప స్థితిలో ఉన్నారు. దేవుడు మెంటల్ పేషెంట్ని వాడుకుంటే మిమ్మల్ని ఇంకా కూడా దేవుడు వాడుకోగలడు. ఆ మెంటల్ పేషెంట్ మాట విని నేను ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళినప్పుడు అది ఒక సంస్థ, ఆ సంస్థలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఆ సంస్థ రీహాబిటేషన్కి వచ్చిన పేషెంటే ఈవి. వాళ్ళు కూడా అన్నారు, ఈ మాట విని నువ్వు వచ్చావా అని. అయితే రోజులు గడుస్తూ వచ్చాయి. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ రావడం జరిగింది. వాళ్ళు వచ్చినప్పుడు క్రైస్తవ సంస్థల పైన దాడి ప్రారంభమైంది. వాళ్ళు అడిగారు, క్రైస్తవ సంస్థలు ఉండేవాళ్ళు ఇలాగుండాలి, అలాగుండాలి, ఇలాంటి రెగ్యులేషన్స్, ఇలాంటి రిజిస్ట్రేషన్స్ ఉంటాయని చెప్పినప్పుడు చాలా పెద్ద సంస్థ అది. ఆ సంస్థకి ఇంకో ఛాన్స్ లేకుండా నా యొక్క సర్టిఫికేట్స్ వాడుకునేదానికి వాళ్ళకి ఒక అవకాశం దేవుడు కలిగించాడు. నా యొక్క సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళు గవర్నమెంట్కి పెట్టి ఆ సంస్థను కొనసాగించుకుంటూ వచ్చారు. ఇలాగా ప్రారంభమైంది. ఆ యొక్క సంస్థలో నేను విభిచారుల మధ్య నా యొక్క సేవను ప్రారంభించాను. 20 నుండి 23 సంవత్సరాలు నా యొక్క సేవా జీవితం సాగుతుంది. నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఇక్కడ దాకా మీరు తెచ్చారు, ఇదేనా మీ చిత్తమని చెప్పినప్పుడు అనుకోకుండా నేను ఒకరోజు రూమ్లో నేను పనుకున్న సమయంలో దేవుడు సోనాగాచి అనే ఒక ప్రాంతాన్ని నా మనసులోకి తెచ్చాడు. చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, అయితే పాత సినిమాల్లో కూడా ఈ యొక్క ప్రాంతం ఉంటుంది, సోనాగాచి అనేది. ఏషియాలోని, మన ఆసియా ఖండంలోనే బిగ్గెస్ట్ రెడ్ లైట్ ఏరియా. ఏషియాలోనే అధిక సంఖ్యలో వ్యభిచారులు జీవించే ఒక ఏరియా అది. ఆ ఏరియాలో అనేకమైన వ్యభిచార గృహాలు ఉంటాయి. దేవుడు ఆ ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడు. 23 సంవత్సరాలు ఎవరొస్తుంది దేవుడు ఆ ప్రాంతానికి వెళ్ళమన్నాడు. ఎవరితో కూడా చెప్పలేను. ఆ ఏరియా గురించి నేను రీసెర్చ్ చేయడం ప్రారంభించాను. అది ఎక్కడ ఉంటుంది, దానికి ఎలా ఆడుకోవాలి, అక్కడ ఏం చేయాలి అని చెప్పి నేను రీసెర్చ్ చేసి ఆ ప్రాంతానికి 2017 సంవత్సరం జూలై నెలలో నేను ఆ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా వెళ్ళడం జరిగింది. ఆ సోనాగాచి అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వ్యభిచార గృహాలు ఉన్నాయి. రోడ్లో స్త్రీలు నగ్నంగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ రండి రండి అని పిలుస్తూ ఉన్నారు. 23 సంవత్సరాల యవనస్తుడిగా నేను ఆ యొక్క రోడ్డులో నడుచుకుంటూ వెళ్ళాను. వాళ్ళు రా రా అని పిలుస్తున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అయితే ఆ ఏరియా అంతా చూసి వచ్చి నేను దేవుడిని అడిగాను, ప్రభువా నన్ను మీరు ఎందుకు అక్కడికి పంపించారన్నప్పుడు దేవుడు రెండోసారి చెప్పాడు, రెండోసారి నువ్వు వెళ్ళు అని. రెండోసారి నేను వెళ్తూ ఉండేటప్పుడు దూరం నుంచి ఒక స్త్రీ నన్ను చూసి కళ్ళతో సైట్ చేస్తుంది. ఆ దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది, తన దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు అని. నేను తన దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంతమంది ఆటోలో వచ్చి నన్ను భయపించేదానికి, ఆ ఏరియాలో సహజం అవన్నీ, గుద్దేలాగా భయపించడానికి ఆటో నేరుగా తీసుకొచ్చి ముందర నుంచి కట్ చేశారు. నేను ధైర్యం తెచ్చుకొని పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను తన దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడడం జరిగింది. తను చెప్పిన మాట, ఈ ఏరియాలో ఇంచుమించుగా 60,000 మంది తెలుగు స్త్రీలు ఉన్నారు. 60,000 మంది తెలుగు స్త్రీలు. మనందరం తెలుగు వాళ్ళమే కదా, ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ? కొంచెం ఓకే. మన తెలుగు స్త్రీలు 60,000 మంది ఆ ఏరియాలో ఉన్నారు. తమిళనాడు నుంచి
ఇంకా చాలా మంది ఉన్నారు. నేను తమిళ వాళ్ళ గురించి మాట్లాడడం లేదు, మలయాళ గురించి, కన్నడ వాళ్ళ గురించి మాట్లాడడం లేదు. తెలుగు వాళ్ళు 60,000 మంది ఆ ప్రాంతంలో ఉన్నారని చెప్పి ఆ పాప నాతో చెప్పడం జరిగింది. 23 సంవత్సరాలు. ఆ అమ్మాయి నాకు ఎందుకు చెప్పిందో తెలియదు. ఆ ఏరియా తను చెప్పింది, ఇక్కడ ఎక్కువసేపు ఉండద్దు, ఇక్కడ ఎక్కువసేపు ఉంటే వీళ్ళు కిడ్నాప్ చేసేస్తారు, వెళ్ళిపో అని చెప్పి తను చెప్పింది. అక్కడ నుంచి నేను బయటకు వచ్చేయడం జరిగింది. అయితే దేవుడు చెప్పాడు, ఆల్రెడీ నేను నిన్ను సిద్ధపరచున్నాను, పో వాళ్ళ మధ్యకి వెళ్ళి నువ్వు సేవ చేయాలని. ఈ మాటలన్నీ హౌరాకు వచ్చి ట్రైన్ పట్టుకొని నేరుగా నాయుడుపేటకు వచ్చాను. ఇంట్లో పంచుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి భయంకరమైన కోపం వచ్చేసింది. అట్లాంటి ప్రదేశాలకు పోతావా? పాపంతో నిండిపోయిన ప్రదేశం, ఆ ప్రదేశానికి ఎలాగెళ్తావు? ఇట్లాంటి ఏరియాలు కానీ తిరుగుతుంటే నీకు అమ్మాయిని ఎవరిస్తారు, నీకు వివాహం జరుగుతుందా అని ఇంట్లో వాళ్ళు ప్రశ్నించడం ప్రారంభించారు. ఆ సంస్థలో మాకు ఇచ్చేది 3,500 రూపాయలు. నా యొక్క ఉద్యోగం నేను రిజైన్ చేసి నేను సేవకి వెళ్ళే సమయంలో నాకు వస్తున్న జీతం దాదాపు 1,00,000 పైనే. అంత జీతాన్ని వదిలి 3,500 రూపాయలకు ఆ సంస్థలో పనిచేస్తున్నాను. అయితే 3,500 సంపాదించే వాడికి పిల్లనీయడం చాలా కష్టం. మా నాన్న అన్న మాట, 3,500 నువ్వు సంపాదిస్తున్నావు, ఈ మాట నేను చెప్తే ఎవరు అమ్మాయిని నీకు ఇస్తారు, ఎలాగ అడగగలం? కాబట్టి నువ్వు వచ్చేసి ఒక షాప్ పెట్టుకో, ఇటు ఉద్యోగం మానేసి దాదాపు 2 years అవుతుంది, ఏ కాంపిటీషన్స్కి నువ్వు పనికిరావు, కెరీర్ అంతా పోయింది, షాప్ పెట్టుకో, ఎట్లాగనో ఎవరినో ఒకరిని తెస్తామని చెప్పి మా నాన్న చెప్పడం జరిగింది. ఆ మాటలు నన్ను బాగా బంధించాయి. నేనేదో ఒక కెరియర్, ఒక ఉద్యోగం చేస్తున్న వాళ్ళని నేను ఎక్కిరించడం కాదు. మా నాన్న చెప్పిన మాట, ఏదన్నా టీటీసీ చేసిన అమ్మాయినైనా సరే తీసుకొని వస్తాం, అడగతాం. టీటీసీ అంటే నా చదువుకి టీటీసీ కొంచెం తక్కువే. ఆ మాట నన్ను చాలా బాధ పెట్టింది. ఆ రాత్రంతా ఏడ్చా, ప్రభువా పిలిచింది నువ్వు, అయితే ఇంత అవమానం నాకు అవసరమా? ఇంట్లో వాళ్ళు అంటున్నారు, పిల్లల్ని నీకు ఎవరు ఇవ్వరని, టీటీసీ చేసిన అమ్మాయిని తెస్తామని. టీటీసీ చేసిన వాళ్ళని తక్కువ అని చెప్పడం లేదు. అప్పటికే నా ఫ్రెండ్స్ అందరూ కూడా అబ్రాడ్కి వెళ్ళిపోయినారు, ఎంఎస్ కంప్లీట్ చేశారు, లక్షల్లో సంపాదిస్తున్నారు. నేను సంపాదన లేదు, ఆఖరికి ఉద్యోగం మ్యారేజ్ కూడా నీకు అమ్మాయిని ఎలాగ అడగలుగుతామని ఇంట్లో అంటున్నారని చెప్పినప్పుడు దేవుడు ఇదే యెషయా 49 ద్వారా దేవుడు మాట్లాడటం జరిగింది. దేవుడు చెప్పిన మాట ఆ యెషయా 49:4 మనం కానీ చూసినట్లయితే, బహుమానాన్ని నేనే ఇస్తాను, నా పని నువ్వు చేస్తున్నావు, నేను దాన్ని కనుపరుస్తాను అని దేవుని వాక్యం చెప్తుంది. ఉన్నట్టుండి నాకు ఒక మెసేజ్ రావడం జరిగింది. జూలై నెల 2019 3వ తేదీ ఒక మెసేజ్ వచ్చింది. ఇవన్నీ మీరు ఫాలో అవ్వమని నేను చెప్పడం లేదు, నా జీవితంలో దేవుడు ఎలాగ నన్ను నడిపిస్తూ వస్తున్నాడు మాత్రమే మీతో పంచుకుంటూ ఉన్నాను. ఆ మెసేజ్లో ఒక స్త్రీ కేరళ నుంచి మెసేజ్ పెట్టింది. ఐ హర్డ్ అబౌట్ యూ, గాడ్ టోల్డ్ మీ టు మ్యారీ యూ, యు ప్రే అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అని ఒక మెసేజ్ అర్థం. నీ గురించి విన్నాను, దేవుడు నాతో చెప్పాడు నిన్ను పెళ్లి చేసుకోమని, నేను చేసుకునేదానికి సిద్ధపడుతున్నాను, నువ్వు కూడా సిద్ధపడు అని ఆ మెసేజ్కి అర్థం. ఆ మెసేజ్ రాగానే నాకు అర్థం కాలే, ఎవరు పెట్టినారు, ఫ్రెండ్స్ ఎవరైనా పెట్టారా, లేకపోతే ఇంకెవరైనా పెట్టారా, ఎవరైనా కామెడీ చేస్తున్నారా అని చెప్పి నేను అనుకోవడం జరిగింది. అయితే ఆ నెంబర్కి నేను మళ్ళీ ఫోన్ చేశాను. ఫోన్ చేసిన వెంటనే ఆ పక్కన ఒక స్త్రీ ఎత్తి తను చెప్పిన మాట, నేను చెప్పాను కదా ప్రార్థన మాత్రమే చేయమన్నా, నువ్వు ప్రార్థన మాత్రమే చేయి, నువ్వు ఇంకేం ఆలోచించద్దు, 3 రోజులు ప్రార్థన చేయి, 4వ రోజు నాతో మాట్లాడు అని తనకు కట్ చేసేసింది. నాకు అర్థం కాలేదు. నేను దేవుణ్ణి అడిగా, ప్రభువా ఏంటిది, ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళు చెప్తున్నారు, నేనేం చేయాలని చెప్పినప్పుడు దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకునేదానికి కృప చూపించాడు. ఈ విషయాలు నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను నిన్ను సేవకు పిలిచాను, సరైన వ్యక్తిని నేను తీసుకొని వస్తాను, నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, నీ సేవను నువ్వు చేసుకో అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. 4వ రోజు తను ఫోన్ చేసి అడిగిన మాట, దేవుడు వ్యభిచార గృహాలకు వెళ్ళి నిన్ను సేవ చేయమన్నాడని నన్ను అడిగింది. నేను చెప్పాను, అవును, నేను దేవుడు ఆ మాట నాతో చెప్పాడు, నేను చేస్తున్నానని. తను కూడా చెప్పింది, దేవుడు నాతో కూడా చెప్పాడు, నేను ప్రార్థన చేస్తూ వచ్చాను, నీ గురించి విన్నాను, నీ నెంబర్ దొరికింది, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, దేవుడు చెప్పాడు నేను వివాహం చేసుకోమని. సో మన కుటుంబాల్లో ఆమె ఎవరో చూడలేదు, ఫోటో కూడా చూడనప్పుడు జరుగుతున్న ఈ యొక్క మాటలు అన్నమాట. కొంచెం భయం వేసింది. మాటలపై మా యొక్క తల్లిదండ్రులు చెప్పాను, ఉద్యోగం మానేశాను, వాళ్ళకి చెప్పా పట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయాను, ఎక్కడెక్కడో తిరుగుతున్నాను, ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి వస్తుందని చెప్తున్నాను, వాళ్ళు ఇంకా కన్ఫ్యూజన్కి గురయ్యారు.
ఏం జరుగుతుంది వీడి కుటుంబంలో అని చెప్పినప్పుడు వీడి జీవితంలో ఏమి జరుగుతుందని కుటుంబంలో ఒక కన్ఫ్యూజన్. సరే, తను వదలలేదు, తను చెప్తూనే వచ్చింది. వాళ్ళ కుటుంబంలో కూడా నచ్చదు, వాళ్ళు కూడా ఒప్పుకోవడం లేదు. తను ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది, తను ఒక డాక్టర్గా ఉంది, తనకు కేరళలో ఆ యొక్క మెడికల్ ఆఫీసర్గా ఉద్యోగానికి ఆఫర్ కూడా రెడీగా ఉంది. ఆ ఉద్యోగానికి జాయిన్ అవ్వచ్చు. తను కూడా పెద్ద కుటుంబం నుంచి రాలేదు, చిన్న వ్యాపారం ఉంది వాళ్ళకి. అయితే ఆ స్థితిలో తనుంది. వాళ్ళ కుటుంబంలో కూడా ఒకటే రచ్చ. నువ్వెందుకు అలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటావు, వాడెవడో తెలియదు, వాళ్ళ కులం ఏదో తెలియదు, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు, వాడికి ఉద్యోగం లేదు, నువ్వెందుకు చేసుకుంటావని చెప్పి ఆ పక్క నుంచి ప్రెషర్. ఈ పరిస్థితుల్లో ఒకరినొకరు చూసుకోకుండానే ఎంగేజ్మెంట్ రోజు మేము ఒకరినొకరు చూసుకోవడం జరిగింది. అలాగా ప్రియాంక అనే వ్యక్తిని దేవుడు నా యొక్క జీవితంలోనికి తేవడం, తను నా యొక్క భార్య డాక్టర్ ప్రియాంక, తను నా యొక్క జీవితంలోనికి దేవుడు తేవడం జరిగింది. ఇలాగా మేమిద్దరు కలిసి ఉత్తర భారతదేశానికి వెళ్ళి మా యొక్క సేవను 2019 సంవత్సరంలో మేము ప్రారంభించాం. 2019 సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా దేవుని మహాకృపను బట్టి దేవుడు తన సేవలో కొనసాగేదానికి కృప చూపించారు. ఒరిస్సా రాష్ట్రంలో ట్రైబల్ పీపుల్ మధ్య మీకు ఆ యొక్క పేపర్ కూడా సార్కి ఇచ్చాను నేను, జోసెఫ్ సార్కి మీతో పంచుకుంటారు. దాంట్లో ఉంది ఇంచుమించు 8 తెగల మధ్య మా యొక్క సేవ జరుగుతూ ఉంది. దాంట్లో అనేక మంది నక్సలైట్స్ నుంచి బయటకు వచ్చిన వారు, నక్సలైట్ ప్రభావంలో వాళ్ళు జీవించి 2009-10 తర్వాత సమాజంలోనికి వస్తున్న వాళ్ళు అనమాట. వాళ్ళ మధ్య మా యొక్క సేవ జరుగుతుంది. ఇజ్రాయెల్ మధ్య మా యొక్క సేవ జరుగుతూ ఉంది. దేవుడు తనకు కూడా ఇదే దర్శనాన్ని ఇవ్వడం బట్టి యెషయా 49 ద్వారా యెషయా 49:8 చెప్పినట్లుగా బంధింపబడిన వారిని బయటికి తేవాలి అనే మాట ద్వారా దేవుడు ఇజ్రాయెల్ మధ్య సేవను ఆయన స్టార్ట్ చేయమన్నారు. మేము ఇజ్రాయెల్ మధ్య సేవను స్టార్ట్ చేశాం. అగాపే అని ఒక పేరు పెట్టి, అగాపే అనే మాటకు ఎవర్ లాస్టింగ్ లవ్ అని చెప్పచ్చు, లేదా చాలా ఎక్కువ ప్రేమ అనేది కూడా అర్థం వస్తుంది అనే పేరుతో మేము భారతదేశం మొత్తం కూడా ఇజ్రాయెల్ మధ్య పరిచయం ఆ యొక్క సేవను ప్రారంభించాం. మీరు చూడొచ్చు, గూడూరులో దాదాపు 30 మంది ఇజ్రాయెల్ సంఘం ఒకటి ఉంది. అది బయట సంఘాలకి తెలియదు, బయట వారికి కూడా తెలియదు. వీటన్నిటికి కూడా మా యొక్క ఓన్ ప్లేసెస్లో మేము జరుపుతాం. సమాజంలో చేయని కార్యాలు చేస్తుంటారు కాబట్టి ఎవరిని కూడా ఆ యొక్క ఇజ్రాయెల్ గృహాలకి మేము తీసుకొని పోం. గూడూరులో దాదాపు 30 మంది గ్యాదర్ అవుతారు. అలాగే సులూరుపేటలో ఒక 10 మంది, నాయుడుపేటలో 10 మంది, చెన్నైలో వచ్చి జరుగుతుంది, త్రివేంద్రంలో వచ్చి జరుగుతుంది, జంషెడ్పూర్లో కూడా ఈ యొక్క సేవ జరుగుతూ ఉంది. దేవుడు ఇలాగా ఇజ్రాయెల్ మధ్యకు దేవుడు సేవను ప్రారంభించడానికి కృప చూపించాడు. ఇజ్రాయెల్ మధ్య సేవ అనేది ఆషామాషిగా జరిగేది కాదు. అనేకమైన అనుభవాలు ఉన్నాయి. నేను కొన్ని అనుభవాలు మీతో పంచుకుంటాను. ఇజ్రాయెల్ మధ్య సేవ మేము ప్రారంభించింది మొట్టమొదటిగా త్రివేంద్రంలో మేము ప్రారంభించాం. త్రివేంద్రంలో లాక్డౌన్లో నేను ఇరుక్కోవడం జరిగింది. తను త్రివేంద్రం నుంచి బయలుదేరి సౌత్కి ఇక్కడికి రావాలి. ఇక్కడ నుంచి మేము నార్త్ ఇండియాకి వెళ్ళాలి. అయితే సర్టిఫికేట్స్ తీసుకొని ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ అన్ని తను తీసుకోవాలి, క్లోజ్ చేసుకొని రావాల్సిన దినాలయ్యి, అందుకని నేను ఆ యొక్క కేరళకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన వెంటనే లాక్డౌన్ వల్ల అన్నీ ఆగిపోయాయి, తిరిగి రాలేని పరిస్థితి. అయితే ఈ పరిస్థితుల్లో మేము అక్కడ ఇరుక్కోవడం జరిగింది. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఫోర్స్ చేశారు. తనకు కన్యాకుమారి బాంబే హైవే ఉంది, హైవే పక్కన తనకు ఒక సొంత ఇల్లు వాళ్ళ తాతగారు తనకంటూ రాసిచ్చారు. దాదాపు 3 కోట్లు 4 కోట్ల ప్రాపర్టీ అది తన పేరు పైన ఉంది. అయితే తన యొక్క వివాహం చేసుకుందని చెప్పి తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా దొంగ సంతకాలు పెట్టి ఆ యొక్క స్థలాన్ని మొత్తం అమ్మేశారు. తిని వెళ్ళి గొడవ చేసింది. గొడవ చేయడం అంటే మేము పోయి అడగలేదు, దొంగ సంతకాలు పెట్టి అమ్మడం దేనికి, మీరే ఉంచుకోవచ్చు కదా, దాన్ని మీరు ఎందుకు అమ్మేసి ఆ డబ్బుని ఎందుకు మీరు వేస్ట్ చేస్తారని చెప్పినప్పుడు 3,000 రూపాయలు ఇచ్చి తన ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు. ఆ యొక్క డబ్బునంతా వాళ్ళు తీసేసుకొని 3,000 రూపాయలు మాత్రమే తనకిచ్చి బయటకు పంపించారు. ఇలాగా మేము ఆ ప్రాంతంలో ఉన్నాం. అప్పటికే ఒరిస్సాలో సేవ ప్రారంభమైంది. దాదాపు 15 సంఘాలను దేవుడు ప్రారంభించడానికి కృప చూపించారు. 15 మంది సేవకులు మా పైన డిపెండ్ అయి ఉన్నారు. మేమిద్దరం చేస్తున్నాం, బయట తన ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నమ్మదగిన దేవుడు అయి ఉండి కరోనా సమయంలో కూడా దేవుడు పోషించాడు. మా యొక్క సంస్థకు భారతదేశం మొత్తంలో ఒక పేరుంది. కరోనా సమయంలో పెద్ద సంస్థలు FMPB, జెమ్స్, BYM చాలా పెద్ద సంస్థలు ఇవన్నీ, వీళ్ళందరూ కూడా కరోనా టైంలో వాళ్ళ యొక్క స్టాఫ్ కావచ్చు, మిషనరీస్కి సపోర్ట్ ఆపేశారు. బట్ దేవుడు మహాకృపను బట్టి
దేవుడు మా ఇద్దరి ద్వారా మాతో ఉన్న సేవకులందరికీ సపోర్ట్ ఇచ్చేదానికి దేవుడు కృప చూపించాడు. ఇలాగా జరుగుతూ వచ్చాయి. ఆ రోజుల్లో దేవుడు తనకి చెప్పిన మాట, ఇద్దరితో దేవుడు మాట్లాడాడు. ఒక ఏరియా చెప్పారు త్రివేంద్రంలో, ఆ ఏరియా దగ్గరికి వెళ్ళి మీరు నిలబడండి, ఇక్కడ నుంచి మీరు ఇజ్రాయెల్ సేవను మీరు ప్రారంభించాలి అని. నేరుగా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అది బాబీ స్టేడియం అనే ఒక స్టేడియం, అది త్రివేంద్రంలో పోయి అక్కడ నిలబడ్డా. ఇంచుమించు 1-2 గంటల తర్వాత ఒక వ్యక్తి రావడం జరిగింది. తను వచ్చి నేను నా భార్యకి వెనకాల ఉన్నాను, తను నిలబడింది. తన దగ్గరికి వచ్చి చెప్పిన మాట, ఈ రాత్రికి రేట్ ఎంత అన్నారు. ఆ మాటకు అర్థం మీకు అర్థమై ఉంటుంది. తను నిలబడిన స్పాట్ అది దేవుడు మమ్మల్ని వెళ్ళమనిన స్పాట్ అది. తర్వాత ఇంకొక వ్యక్తి రావడం జరిగింది. చీకటి, తను చీర కట్టుకొని వచ్చింది, మొహం క్లోజ్ అయ్యి ఉంది. తను వచ్చి నా భార్యని అడుగుతుంది, కొత్తగా వస్తున్నావా ఈ యొక్క ఏరియాకి అని చెప్పి తను అడగడం జరిగింది. అప్పుడు దాకా మాకు అర్థం కాలేదు ఆ ఏరియా ఏంటి, ఏమి జరుగుతుందని. అయితే ఆ అవకాశాన్ని తీసుకొని తనతో మాట్లాడడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు తన జీవితంలో అదే క్షణంలో మేము మాట్లాడిన 5 నిమిషాల్లో దేవుడు కార్యం చేయడం, తను అక్కడే దేవుని నమ్ముకోవడం జరిగి ఆ యొక్క పనిని వదిలేసి వెళ్ళిపోయి ఫోన్ నెంబర్ రాసిచ్చింది. మరుసటి రోజు ఫోన్ చేసి ఒక హోటల్లో మమ్మల్ని వచ్చి కలవడం జరిగింది. అక్కడ ప్రారంభమైన హిజ్రాల మధ్య పరిచర్య భారతదేశం మొత్తం కూడా అది విస్తరించి అనేక మంది హిజ్రాలను దేవుని వైపు తిప్పేదానికి దేవుడి సేవను కొనసాగిస్తూ వస్తూ ఉన్నాడు. తను వాళ్ళ ఇంటికి మమ్మల్ని తీసుకొని వెళ్ళింది. దేశంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులతో ఫొటోస్ ఉన్నాయి. పెద్ద పెద్ద నాయకులతో తనకు సంబంధాలని, అనేకమైన పాపాలు వాళ్ళతో కలిసి తను చేస్తూ ఉంది. అందరి ఫొటోస్ ఉన్నాయి ఇంట్లో. ఆ ఇంట్లో మమ్మల్ని తీసుకొని వెళ్ళి తన యొక్క పరితాపకరమైన జీవితాన్ని ఒప్పుకున్న తర్వాత తనకి ప్రార్థన చేసి మేము వచ్చాం. 2-3 రోజుల తర్వాత 50 మంది హిజ్రాలను తను పిలిచి తన ఇంట్లో ఒక ప్రార్థనా కూటాన్ని తను పెట్టుకోవడం జరిగింది. కేరళ రాష్ట్రం భారతదేశంలోనే క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రం. ఆ రాష్ట్రంలో 50 మంది హిజ్రాలు కూడున్నారు. ఇలాంటి భయంకరమైన పనులు చేసే వాళ్ళు కూడున్నారు. వాళ్ళ మధ్యకు మలయాళంలో ఎవరైనా వాక్యం అందిస్తారని కేరళ రాష్ట్రంలో నా త్రివేంద్రంలో అనేక మంది పాస్టర్స్ని అడిగాం. ఎవరు కూడా రాలేదు. అలాంటి ప్రదేశాలకు మేము రాం, అలాంటి ఇళ్ళకి మేము రామని చెప్పారు. అయితే దేవుడు మా ఇద్దరిని వాడుకొని అలాగా త్రివేంద్రంలో మొట్టమొదటిసారిగా హిజ్రాలకు ఒక మందిరాన్ని ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు. అదైన తర్వాత మేము ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు వీరా యాదవ్ అని, ఇంటర్నెట్లో కూడా పోయి మీరు కొట్టచ్చు వీరా యాదవ్ అని. అనేకమైన NGOs తన పైన డాక్యుమెంటరీస్ తీశారు. అనేక మంది తనకు ఇంటర్వ్యూస్ చేశారు. అయితే ఇంటర్నెట్లో వాళ్ళందరూ కనిపిస్తారు. దేవుని నామ మహిమార్థం చెప్తున్నాను, తన జీవితంలో మలుపుకు దేవుడు మా ఇద్దరిని కారణం చేసుకున్నాడు. ఈరోజు ఇంటర్నెట్లో మాకు ఫొటోస్ వైరల్ కాకపోవచ్చు. అయితే విషయం ఆ వీరా యాదవ్కి మాకు మాత్రమే తెలుసు. తన ట్రైన్లో అడుక్కుంటూ పోతూ ఉనింది. తను పిలిచి మాట్లాడినప్పుడు తనతో పాటున్న హిజ్రాలు హేళన చేశారు. ఈ రాత్రికి మీరు కూడా చాలా విధంగా దేవుడు వాళ్ళు మాతో మాట్లాడడం జరిగింది. అసహ్యమైన ఫొటోస్ చూపించారు. మా వాట్సాప్ నెంబర్ తీసుకొని అసహ్యమైన మెసేజెస్ పెట్టడం జరిగింది. అయితే దేవుని ఆత్మ మమ్మల్ని ప్రేరేపించింది కాబట్టి తనకు సువార్త చెప్తూ వచ్చాం. అడుక్కున్న పరిస్థితి నుంచి తను తీసుకొని వచ్చి పట్నాలో ఉన్న ఒక కాలేజీలో తను చేర్పించడం జరిగింది. తనకు ప్రతి నెల ఫీజు కట్టాం. 2 సంవత్సరాల కోర్స్ అది. 2 సంవత్సరాల కోర్సుకి మా ఇద్దరి దగ్గరే ఏమీ లేదు. దాంతోపాటు మాతో పాటు ఉన్న సేవకులు, దాంతోపాటు ఆ యొక్క వీరా యాదవ్ మాకు తోడు, ఇలాగా ముగ్గురం కలిసి చాలా కష్టంతో జరుగుతూ వచ్చింది. అయితే దేవుడు తనని దీవించి తనకు టాటా కంపెనీలో ఈరోజు టాటా స్టీల్ ప్లాంట్ ఉంది జంషెడ్పూర్లో, పెద్ద ఉద్యోగం తను చేస్తూ ఉంది. ఈరోజు దేవుడు తన యొక్క జీవితాన్ని నిలబెట్టేదానికి దేవుడు కృప చూపించాడు. అలాగా ఉత్తర భారతదేశంలో కూడా హిజ్రాల సేవ ప్రారంభం అవడం జరిగింది. జనశతాబ్ది ఎక్స్ప్రెస్ మీకు తెలుసుంటుంది, విజయవాడ నుంచి చెన్నై పోతుంది. ఆ ట్రైన్లో బాత్రూంలో ఒక హిజ్రాని నలక కొట్టి బాత్రూంలో వేసేసి తన పైన గూడూరులో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తడ దగ్గర ట్రైన్ ఆపి పోలీస్ వాళ్ళు తను దించి పోలీస్ స్టేషన్లో పెట్టి భయంకరంగా కొట్టి వదిలేశారు తను. మేము ఆ రాత్రి ఏదో పని నిమిత్తం వెళ్ళి వచ్చేటప్పుడు తను కలవడం జరిగింది. తన పేరు మధు. తను పూరి నుంచి వచ్చింది. ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఈ యొక్క భయంకరమైన పరిస్థితి తనకు ఎదురవడం జరిగింది. తనకు సువార్త చెప్పడం వల్ల
తను మాతో పాటు ఉంచుకోవడం అనేది చాలా కష్టం. ఇనిషియల్ డేస్, మొట్టమొదటి దినాల్లో నేను నా భార్య కూర్చొని ఉంటే మా ఇద్దరి మధ్యలో వచ్చి కూర్చునేస్తారు వాళ్ళు. తనని ఎక్కడే తాకూడదో అక్కడ తాకుతారు. భర్తగా ఇవన్నీ కూడా నేను చూస్తూ ఉండాలి. మేము వాళ్ళతో పాటు బయటికి వెళ్తాం, హోటల్స్కి వెళ్ళి తింటాం. వెళ్ళినప్పుడు తను చేయి పట్టుకొని బరబర లాక్కొని వెళ్ళిపోతారు. తను రాత్రి వచ్చి ఏడుస్తుంది భయంకరంగా. అయితే దేవుడు మా ఇద్దరికి చెప్పింది వాళ్ళ మధ్య సేవ చేయాలని. అనేక సార్లు అనుకున్నాం, ఈ బాధ మనకెందుకు, ఇంత కర్మ మనకు అవసరమా, ఎక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు, ఎక్కడ ఉద్యోగం చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు అంటే దేవుడు చెప్పింది, మీ జీవితాల్లో కూడా ఇలాంటి సమస్యలు ఇచ్చాను కదా. మీ యొక్క ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎక్కరిచ్చారు, మీ క్లాస్మేట్స్ ఎక్కరిచ్చారు, మీకు ఎంత అవమానంగా ఉన్నింది, ఇదే అవమానం వాళ్ళకు కూడా ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళ మధ్య మీరు పనిచేయాలని దేవుడు నా జీవితంలో జరిగిన అనేకమైన విషయాలను జ్ఞాపకం చేస్తూ వాళ్ళ మధ్య సేవలో కొనసాగేదానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. ఈరోజు మధు కూడా దేవుని కోసం సాక్షిగా జీవిస్తూ ఉంది. తను అనేక మంది హిజ్రాలను తను రీచ్ అవుతూ ఉంది. తను ఉత్తర భారతదేశంలో, అలాగే కోయంబత్తూరు, ఇజ్రాయల్ వీళ్ళు తిరుగుతూనే ఉంటారు దేశం అంతా. కాబట్టి మా సేవ కూడా వాళ్ళతో పాటు దేశం అంతా కూడా విస్తరిస్తూ ఉంది. వీళ్ళు వెళ్ళిన ప్రదేశాల్లో ఇజ్రాయల్ని గ్యాదర్ చేస్తారు, మమ్మల్ని పిలుస్తారు, మేము అక్కడికి వెళ్ళి సువార్త అందిస్తాం. అలాగా దాదాపు 200 పైగా ఇజ్రాయల్కు ఇప్పటి వరకు సువార్త అందించడానికి దేవుడు కృప చూపించాడు. అలాగనే మీరు చూసినట్లయితే రోషిని అనే పేరుతో ట్రైబల్ పీపుల్ మధ్య మా యొక్క సేవ జరుగుతూ ఉంది. ఇంచుమించు 8 ట్రైబల్ గ్రూప్స్ మధ్య ఈ యొక్క సేవ జరుగుతూ ఉంది. ఇందుకు మీరు అడగచ్చు, అయ్యా హిజ్రాల్ మధ్య సేవ చేస్తున్నారు, ఈ ట్రైబల్ పీపుల్ మధ్యకు మీరు ఎందుకు వెళ్ళారు అని. ఇవన్నీ హిజ్రాల్ చేసే వన్ ఆఫ్ ద బిజినెస్ వచ్చి హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు. అంటే అమాయకుల్ని తీసుకొని వీళ్ళు అమ్మేస్తూ ఉంటారు. అనేకమైన చేసే చెడ్డ పనుల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా ఒకటి. అనేక మంది స్త్రీలను మేము కలవడం జరిగింది. వాళ్ళు ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాల నుంచి వచ్చిన స్త్రీలు అనమాట. వీళ్ళని వాళ్ళ మాయ మాటలు చెప్పి ఏదేదో చెప్పి వీళ్ళని తీసుకొని పోయి కిడ్నీలు అవన్నీ అమ్మేస్తారు. అలాగే ఆర్గాన్ ట్రాఫికింగ్ అంటారు. ఇవన్నీ కూడా హిజ్రాల్ చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అమాయకపు జనాల మధ్య కూడా దేవుడు సేవను విస్తరిస్తూ వెళ్ళాడు. ఒకరోజు ఒక స్త్రీని మేము కలవడం జరిగింది. తన పేరు లూతు. తనకు పేరు మార్చి రూతు అని పెట్టాం. తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా భయంకరమైన పాపంలో చిక్కబడిపోయారు. తండ్రి HIV వచ్చి చనిపోయాడు. తల్లి అదే HIVతో బాధపడుతూ ఉంది. తనతో పాటు ఉన్న గ్రామస్తులందరూ కూడా చెప్పిందారు ఆ యొక్క లూతు దగ్గరకు వచ్చి, లూతు మీ యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ పనులు చేశారు, నువ్వు కూడా పో అదే పని చేయి అని చెప్పి తనతో చెప్పడం జరిగింది. తను కూడా ఆ పని చేసేదానికి నిర్ణయించుకొని ఒరిస్సా ప్రాంతం నుంచి తను కూడా ప్రారంభమై ఈ పనులు చేయాలని నిర్ణయించుకొని వెళ్ళేటప్పుడు రూతును కలవడం జరిగింది. ఆ యొక్క రూతుని కౌన్సిలింగ్ ఇవ్వడం, తను మేము అడాప్ట్ చేసుకోవడం, తనకు ఒరిస్సాలోకి ఇల్లు తీసి తనని అక్కడ పెట్టున్నాం. ఇలాగా తనతో మేము ఉండడం బట్టి తను కూడా దేవుని నమ్ముకొని ఈరోజు మాతోనే ఒక సోషల్ వర్కర్గా పనిచేస్తుంది ట్రైబల్ పీపుల్ మధ్య. అలాగ అనేక మంది స్త్రీలను మేము చెరదీసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మాతో పాటు ఉంచుకొని వాళ్ళని సేవకులుగా తర్ఫీదు చేశాం. కాబట్టి ఒరిస్సాలో ఒక ఇల్లు ఉంది మాకు, జార్ఖండ్లో ఒక ఇల్లు ఉంది, రేపే మాకు ఢిల్లీలో కూడా ఇంకొక ఇల్లు తీసుకోబోతున్నాం. దేవుడు ఇలాగా మమ్మల్ని దీవిస్తూ వచ్చాడనమాట. ఏ సామాను మేము కొనుక్కున్నా ఒరిస్సా ఇంటికి కొనాలా, ఒరిస్సాలో కూడా వీళ్ళందరూ ఉంటారు వచ్చి. నేను వెళ్ళినప్పుడు మా ఒక విధవరాలు ఉంది, తనను మేము అక్కడ పెట్టుకుంటాం. నేను లేనప్పుడు ఈ యొక్క స్త్రీలే ఉంటారు, వాళ్ళు వండుకొని అక్కడ సేవ చేస్తూ ఉంటారు. ఇలాగా ట్రైబల్ పీపుల్ మధ్య సేవ కొనసాగుతూ పోతూ ఉంది. పోయిన నెల మార్చిలో యూత్ మీటింగ్ జరిగినప్పుడు రేష్మి అనే ఒక పాప ఆ యొక్క యూత్ మీటింగ్ రావడం జరిగింది. దేవుడు తనతో మాట్లాడిన వెంటనే తను ఒక అబ్బాయిని తీసుకొచ్చి చెప్పింది, ఈ అబ్బాయి మా యొక్క తమ్ముడు, మేమిద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉంటాం, మా అమ్మ నాన్న పెద్ద బిజినెస్ చేస్తారు, అది ఇది అని తను చెప్పింది. అయితే యూత్ మీటింగ్ అయిన వెంటనే నెల్లూరులోనే ఉంటాడు, ఆయన పేరు రమేష్ అని, వీళ్ళు కొంతమందికి తెలుసుండొచ్చు, కీబోర్డ్ వాయిస్తారు. ఆయనే ఆ యూత్ మీటింగ్లో వాక్యం తీసుకున్నారు. ఆయన ఏం మాట్లాడారో వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు. యూత్ మీటింగ్ అయిన వెంటనే ఆ పాప చెప్పింది, సార్ భలే చెప్పారు వాక్యం, మా తమ్ముడు నేను అటెండ్ అయ్యాం సార్, అది సార్ అని. తను కొన్ని రోజుల తర్వాత నాకు ఫోన్ చేసింది, సార్ మా ఇంటికి రండి మీతో మాట్లాడాలి అని. అది ఊరు వచ్చేసి జగదల్పూర్ అనే ప్రాంతం. జగదల్పూర్కి నన్ను పిలిచింది. నేను సామాన్యంగా ఎక్కడికి వెళ్ళను,
వెళ్ళినా కూడా ఈరోజు కూడా అన్నోళ్ళు చెప్పారు, నా యొక్క మనస్తత్వం అలాగా, నేను వెంటనే బస్ స్టాండ్ నుంచి వచ్చేసాను అనమాట. సామాన్యంగా ఎక్కడికి వెళ్ళేదాన్ని కంఫర్టబుల్గా ఫీల్ గాను. తనకు కూడా అదే చెప్పాను, నేను రాను, ఏమన్నా ఉంటే మాతో ఫోన్లో మాట్లాడు, మీటింగ్ ఉంది కదా ఆ మందిరంకి వచ్చి మాట్లాడి నేను వెళ్ళిపోవాలన్నారు. అయితే తను వదలలేదు నన్ను. మా ఇంటికి రండి సార్ అని చెప్పింది. ఇంటికి వెళ్ళా. జగదల్పూర్ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న ఒక బస్తీకి తీసుకొని వెళ్ళారు. ఒక రేకుల షెడ్లో పెట్టారు. మొత్తం చెత్త ఉంది. ఆ యొక్క డంప్ యార్డ్లో ఉన్న ఇల్లు. ఈ ఎఫెక్ట్కి వాన ఒక పక్క, భయంకరమైన వాసన, నీళ్లు వచ్చేస్తున్నాయి మోకాలు రోతు, తాబేళ్లు కూడా తిరుగుతున్నాయి అక్కడక్కడ. ఈ తాబేలుకి, నీచు వాసనకి, డంప్ యార్డ్ వాసనకి, ఆ ఇల్లు ఉండే దానికి కడుపు తిప్పేస్తుంది నాకైతే. ఏమి బాధ అని చెప్పి 4 గంటలు కూర్చున్న తర్వాత ఏడుస్తూ వచ్చింది తను నా దగ్గరికి. భయంకరంగా ఏడుస్తుంది. 30 సంవత్సరాలు, నాకన్నా కొంచెం పెద్దదే ఉంటుంది. ఏడుస్తూ వచ్చి తను చెప్పిన మాట, సార్ నేను యూత్ మీటింగ్కి వచ్చాను, వాక్యం విన్నాను, తర్వాత మీరు అక్కడ వాక్యం చెప్పినప్పుడు, నేను ఒరిస్సా ప్రాంతంలో వాక్యం అందించినప్పుడు తను అక్కడికి వచ్చిందంట. నేను వచ్చాను సార్, దేవుడు నాతో మాట్లాడాడు, ఈ అబ్బాయి పాపం ద్వారా పుట్టిన అబ్బాయి, దాచిపెట్టాను యొక్క నిజాన్ని, తల్లిదండ్రులకి నేను చెప్పలేదు, నేను మా తల్లిదండ్రులకి ఇలా చెప్పాను, రోడ్లో వెళ్ళేటప్పుడు వీరు నాకు దొరికాడు అని. 9 నెలలు తెలియని ప్రదేశానికి వెళ్ళిపోయాను సార్. ఆ అబద్ధం చెప్పి అబ్బాయిని నేను తీసుకొని వచ్చాను. ఈ రోజు దాకా ఈ నిజాన్ని నేను దాచిపెట్టాను, వీళ్ళందరికీ ఒక నిజాన్ని చెప్తున్నానని తన పాపాన్ని ఒప్పుకోవడం బట్టి తను ప్రార్థన చేశాం. తను కూడా సేవకు తర్పీదవుతూ ఉంది. ఇలాగా దేవుడు అనేక చీకటి జీవితాలను దేవుడు పనికి మాలిన మా ద్వారా వెలిగించుకుంటూ వస్తూ ఉన్నారు. భారతదేశంలో మీరు చూసినట్లయితే ఒరిస్సా, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో కూడా, ఇది పాత స్లైడ్ ఇది, ఆ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ట్రైబల్ పీపుల్ మధ్య రోషిని అనే పదానికి అర్థం వెలుగు. చీకటి జీవితాల్లో వెలుగును ప్రసాదించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి రావడం జరిగింది. వాళ్ళ మధ్య మేము సేవ చేస్తూ ఉన్నాం. మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక ఆయన మంత్రవాది మాదిరి ఉన్నారు. ఆయన మాతో పాటు సేవ చేస్తున్న ఒక మిషనరీ అతను. ఇలాగా ఆ ప్రదేశాలు భయంకరమైన చీకటితో ఉన్న ప్రదేశాలు అన్నమాట. సాతాను రాజ్యం వెళ్తున్న ప్రదేశాలు. వాళ్ళు చీకటిని చూసి భయపడిపోతారు. కొన్ని ప్రాంతాల్లో వర్షం పడేటప్పుడు కూడా మేము సువార్త ప్రకటించలేం. ఒక దగ్గర వర్షం పడేలాగునింది, నేను పోయి వాక్యం చెప్పాను. అతను కూడా నాతో ఉన్నాడు, ఆయన కూడా వాక్యం చెప్పాడు. ఆ భాష, వాళ్ళు మాట్లాడే భాష అది పరంపర అనే భాష. అది పరంపరనా ఇంకేదన్నా మాకు అర్థం కాల. ఏదో హిందీ వచ్చిన హిందీతో మేనేజ్ చేసి వాక్యం అందించాం. వాళ్ళు పూజించే దేవుడు సూర్యుడంట. ఆ విషయం మాకు తెలియదు. మేము ప్రార్థన చేసేటప్పుడు హిందీలో, ప్రభువా విగ్రహాలన్నీ కూడా పోవాలి అన్నాం. వైట్ వర్షం పడేటట్లుంది. ఆ మాట అన్న తర్వాత అది వర్షం పడేలాగుంది కాబట్టి మబ్బు వచ్చేసింది. వీళ్ళకి వెంటనే కోపం వచ్చేసింది. మా దేవుణ్ణి మీరు తరిమేశారు, మీరు ఆ మాట అన్నారు, మా సూర్యుడు అలిగిలిపోయినాడు. వేరే దేవుడి గురించి చెప్పాడు, మా యొక్క సూర్యుడు అలిగిలిపోయాడని చెప్పి మమ్మల్ని కూర్చొని పెట్టేశాడు. ఆ యొక్క వర్షం పోయేంత వరకు సూర్యుడు బయటకు రాలేదు, వాళ్ళు మమ్మల్ని వదలలేదు. ఇలాంటి మూఢనమ్మకాల మధ్య, ఇలాంటి మూఢత్వంతో, ఇలాంటి స్థితిలో ఉన్న ప్రజల మధ్య సేవ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి అలాంటి నాటకాలు వేసి సువార్తను ప్రకటిస్తూ ఉంటాం. మీరు చూస్తున్న పిల్లలు, వీళ్ళు వచ్చేసి ఒరిస్సా రాష్ట్రంలో హిర్లీ అనే ప్రాంతంలో ఉన్న మా యొక్క డే కేర్ సెంటర్ పిల్లలు. వాళ్ళలో కొంతమందిని మేము యొక్క పాపం నుంచి రెస్క్యూ చేశాం. వాళ్ళందరినీ ఆ ప్రాంతంలో పెట్టి వాళ్ళకి తర్పీదిస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మా యొక్క మిషనరీస్. వీళ్ళు రాయ్పూర్, విశాఖపట్నం హైవేలో ఉంటున్న నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో సేవ చేస్తున్న సేవకులు. ఆమె పేరు శారదమ్మ, అతని పేరు పాస్టర్ పదం. అతను కూడా నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళని నమ్ముకున్నారు. వాళ్ళిద్దరూ ఆ యొక్క ప్రాంతంలో సేవ చేస్తున్నారు. యేసు ప్రభు అనే పేరు కూడా ఉచ్చరించలేని ప్రదేశాలు. యేసు ప్రభు అని చెప్తే ఖచ్చితంగా కొట్టేస్తారు. ఇట వైట్ అండ్ వైట్ వేసుకొని కానీ వెళ్ళామంటే ఖచ్చితంగా ఎర్రగా ఈ బట్టలు మారిపోతాయి. బైబుల్ చేతిలో పట్టుకొని కానీ వెళితే ఖచ్చితంగా కట్టేసి కొడతారు. అలాంటి గ్రామాలు. యేసు ప్రభు అనే మాటను మనం చెప్పలేం. యేసు ప్రభు అని చెప్తే వాళ్ళు దేనికైనా కూడా తెగిస్తారు. వాళ్ళ మధ్య వీళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి దాదాపు 200 మంది పిల్లల్ని మేము రీచ్ అవ్వడం జరిగింది. వాళ్ళ ద్వారా 5 సంఘాలను స్థాపించాం. 5 సంఘాల్లో దాదాపు 20 మంది విశ్వాసులు వస్తున్నారు. అలాగా ఒరిస్సా ప్రాంతంలో సేవ జరుగుతూ ఉంది. అలాగనే మీరు చూడొచ్చు, ఆశాదీప్. ఆశాదీప్ అనే మాటకు అర్థం ఒక ఆశతో కలిగిన ఒక వెలుగు అని చెప్పచ్చు. ఆశాదీప్ అనే దాన్ని బట్టి రెడ్ లైట్ ఏరియాస్లో మా యొక్క సేవ జరుగుతూ ఉంది.
దీని వెనకాల వేసే ఫోటో వేయచ్చా వేయకూడదా అని నేను సంఘ కాపరిని అడిగాను. సార్ చెప్పారు వేయమన్నారు కాబట్టి మేము వేస్తున్నాం. ఎందుకంటే ఈ మాటలన్నీ మీతో పంచుకుంటున్నాం. మన దేశంలో ఉన్న పరిస్థితి మీకు అర్థం అవ్వాలి అని. ఇక్కడ చూస్తున్న ఫోటో భారతదేశంలోని అతి పెద్ద రెడ్ లైట్ ఏరియా. రాజ్నాథ్ సింగ్ మన మినిస్టర్, మమతా బెనర్జీ ఆ యొక్క రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్, పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పిన మాటలు ఏంటంటే ఆ ప్రదేశాన్ని బాగు చేయడం మా వల్ల కాదు, అక్కడ భయంకరంగా ఉంది, దాని గురించి కమిటీస్ వేయాలి, ఇంకేదైనా వేయాలి అని చెప్పి వాళ్ళు ప్లాన్స్ చేశారు. ఆ ప్రాంతంలో మేము జరిపిన సువార్త కూడిక. ఇక్కడ చూస్తున్నారు ఒక వ్యక్తిని నల్ల బట్టలు వేసుకొని నిలుచుకొని ఉన్నాడు. తన సామాన్యమైన వ్యక్తి కాదు. కాబట్టి ఇలాంటి ప్రదేశాల్లో దేవుడు సేవను ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు. 2017 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆ సోనాగాచి ప్రాంతానికి నేను వెళ్ళడం జరిగింది. 2019 సంవత్సరంలో ఎంగేజ్మెంట్ అయిన తరువాత నేను వెళ్ళినప్పుడు అప్పుడు నాతో పాటు ప్రార్థన చేసేదానికి నన్ను ధైర్యంగా ఎవరు ఏదన్నా కూడా నువ్వు వెళ్ళు, దేవుడు నిన్ను పిలిచాడు, ఎవరేమన్నా కూడా నాకు లేని సమస్య వేరే వాళ్ళకి అవసరం లేదు అని నాకు ధైర్యం చెప్పేదానికి ఆల్రెడీ ప్రియంక ఉంది కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. మొట్టమొదటిసారిగా కొత్త నిబంధన గ్రంథాలు తీసుకొని వెళ్ళాం. ఆ ప్రాంతంలో ఎలాగని ఇవ్వాలి అని ఇచ్చేదానికి అవకాశం కుదరలేదు. ఆ పాత నిబంధన గ్రంథాలు తీసుకొని గుట్టలుగా రోడ్డుల్లో పడేసాం. భయంకరంగా ఉంటారు అక్కడ. యూట్యూబ్స్ అంతా మీకు తెలిసే ఉంటాయి ఇవన్నీ. ఆ ప్రదేశాలకు వెళ్ళి గుట్టలుగా పడేసి వచ్చేసాం. అయితే 2020 సంవత్సరంలో నేను ప్రియాంక ఇద్దరం కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళాలని ప్రార్థిస్తూ వచ్చేటప్పుడు దేవుడు కీర్తి అనే ఒక వ్యక్తిని మా యొక్క జీవితంలోనికి తేవడం జరిగింది. కీర్తి అదే ప్రాంతంలో తాను ఉండి వచ్చిన వ్యక్తి. తను దేవుడు రక్షించాడు. తను మాతో బాగా క్లోజ్ అయింది. తనతో పాటు మేము ఎమోషనల్గా క్లోజ్ అయ్యేదానికి చూస్తాం. దేవుని వాక్యంగా ప్రకటించాం. యొక్క వచనాలు ఎత్తుకొని వాళ్ళకి చెప్పాం. దేవుడు ప్రేమ స్వరూపి, మన కోసం మరణించాడు, ఆయన తిరిగి లేచాడు. మా ఇద్దరు చదువులు కూడా దేవుని మహాకృపను బట్టి పెద్ద చదువులే మేము చదివాం. మాకంటూ మా యొక్క కాలేజెస్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు గుర్తింపు ఉంది. కాబట్టి ఎందుకు ఆ యొక్క అన్ని వదులుకొని సేవకు రావడం అనే అంశాన్ని మేము ఆధారంగా చేసుకొని సువార్త వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఆ యొక్క కీర్తిని బాంబే రెడ్ లైట్ ఏరియాకి మేము మొట్టమొదటిసారిగా తీసుకొని వెళ్ళడం జరిగింది. బాంబే రెడ్ లైట్ ఏరియాకి మేము వెళ్ళినప్పుడు ఇది బాంబే రెడ్ లైట్ ఏరియాలో జరిగిన ఒక మెడికల్ క్యాంప్. ఇది బాంబే రెడ్ లైట్ ఏరియా. అది కూడా దేశంలో కమాటిపూర్ అనే ఒక ఏరియా. అది దేశంలో పేరు మోసిన ఒక రెడ్ లైట్ ఏరియా. ఆ రెడ్ లైట్ ఏరియాలో జరుగుతున్న మెడికల్ క్యాంప్ అన్నమాట. మా చెల్లి, తిను నా భార్య, వాళ్ళిద్దరు కూడా తన సిఎంసిలో ఇప్పుడు మిషనరీగా ఉంది. తిను ఉత్తర భారతదేశంలో ఇప్పుడు మిషనరీగా పనిచేస్తుంది నా భార్య ప్రియాంక. వీళ్ళిద్దరు సహకారంతో మేము ఆ యొక్క కమాటిపూర అనే రెడ్ లైట్ ఏరియాతో కీర్తిని తీసుకొని మేము వెళ్ళడం జరిగింది. ఈ ఏరియాకు పోయి అలాంటి మెడికల్ క్యాంప్ పెట్టడం సామాన్యమైన విషయం కాదు. అయితే దేవుడు కీర్తిని ఇచ్చాడు. ఆ యొక్క కీర్తి సహాయంతో మేము వెళ్ళినప్పుడు మేము ముగ్గురు వెళ్తూ ఉన్నాం. మాతో పాటు ఆ యొక్క సహోదరుడు కూడా ఉన్నారు, ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. మేము నలుగురుగా వెళ్తూ ఉండేటప్పుడు సిగరెట్స్ ఎత్తుకొని వచ్చి మా బట్టల పైన వేసేశారు. నా భార్యని, మా చెల్లిని అయితే ఆ సిగరెట్స్తో ఒళ్ళంతా కాల్చేశారు. బాంబేలో జరిగింది. మమ్మల్ని రక్షించడానికి ఎవరు లేరు. ఆ సమయంలో దేవుడు కీర్తిని వాడుకోవడం జరిగింది. ఒక కరుపరిసింది ఆ కీర్తి. అదే ఏరియాలో రక్షణ పొంది బయటకు వచ్చింది. తనకంటూ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ వచ్చేసారు. అక్కడికి వచ్చేసి ఉండే వాళ్ళందరినీ తరిమేసి వాళ్ళు చెప్పారు, ఇక్కడ మెడికల్ క్యాంప్ పెడుతున్నా, ఇష్టం వచ్చిన వాళ్ళు రండి అని చెప్పారు. తన కీర్తి సపోర్ట్తో మెడికల్ క్యాంప్ పెట్టిన వెంటనే దాదాపు 300 మంది వచ్చారు. పరితాపకరమైన విషయం ఏంటంటే 300లో 200 మంది కృష్ణా, గుంటూరు జిల్లాకి సంబంధించిన వ్యక్తులు. వాళ్ళు బంధించబడి ఉన్నారు. ఫేక్ ప్రామిసెస్, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తెచ్చారు. వాళ్ళందరినీ పట్టుకొని వచ్చి ఆ యొక్క గృహాల్లో వదిలేశారు. ఇది కమాటిపురాలో జరిగింది. వాళ్ళందరికీ ఆ యొక్క మెడికేషన్ ఇచ్చాం. ఇక్కడ నుంచి మందులు అలాగే సామాగ్రి అంతా తీసుకొని వెళ్ళాం. ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా కష్టం అన్నమాట. మీరు చూస్తున్నారు ఈ యొక్క ఫోటో, ఇది మేము ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు తీసిన ఫోటో. మీరు చూడొచ్చు ఎంత కష్టమో ఈ యొక్క వస్తువులన్నీ తీసుకొని పోవడం. ఒక బండికి వేసుకొని మేము వెళ్తూ ఉన్నాం. అదే టైంలో నా యొక్క రైట్ లెగ్ ఫ్రాక్చర్ అయింది. నేను కుంటుకుంటూ పోతూ ఉన్నాను. ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాకంటూ సహాయం చేస్తానికి ఎవరు ఉండరు, మా వాళ్ళు ఎవరు ఉండరు, మా భాష కాదు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు
దేవుడు ఈరోజు మాకు కొంతమంది ఇచ్చున్నారు, వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మాకు పని చేస్తారు కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు పనిచేయరు. ఈ వస్తువులన్నీ కూడా కలెక్ట్ చేసుకోవాలి. మందులు కావచ్చు, శానిటరీ ప్యాడ్స్ కావచ్చు, బైబుల్స్ కావచ్చు, అన్ని కలెక్ట్ చేసుకొని ఆ బండిలో వేసుకొని మేము వెళ్తూ ఉన్నాం. అది రైల్వే స్టేషన్లో లగేజ్ లాక్కునే బండి. మేము వస్తువులంతా దింపినప్పుడు ఎవరు కూడా మాకు వచ్చి సహాయం చేయలేదు. అన్ని దింపాం, కూలీని అడుక్కున్నామయ్యా రండి సహాయం చేయండి అని. మేము వెళ్ళిన ముగ్గురికి ఒక ఆయనకి చెయ్యి ఇరిగింది, ఇంకొక ఆయనకి కాళ్ళు ఇరిగింది, నాకు ఫ్రాక్చర్ అయి రికవర్ అవుతున్నా. డాక్టర్స్ చెప్పారు నడవకూడదని. ఇవన్నీ కూడా క్రిస్మస్ రోజుల్లోనే చేయగలుగుతాం కాబట్టి మేము వెళ్తూ ఉన్నాం. ఆ బండిని తోసుకుంటూ బయటకు వచ్చేసిన తర్వాత కూలీలందరూ కూడా వచ్చి మమ్మల్ని దబాయించి చాలా డబ్బులు తీసేసుకున్నారు. ఇలాగ అనేకమైన ప్రాక్టికల్గా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దేవుడు అలాగా ఈ యొక్క సేవను నడిపిస్తూ వస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు, కలకత్తాలో వ్యభిచారుల మధ్య ఒక సంఘాన్ని ప్రారంభించేదానికి దేవుడు కృప చూపించాడు. అలాగనే ఒక డే కేర్ సెంటర్స్ కూడా అక్కడ ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు. 2023 సంవత్సరం మార్చి 20వ తేదీ నా యొక్క పుట్టినరోజు. ఆ రోజు నా భార్య ఇద్దరం వెళ్ళి బాగా ఎంజాయ్ చేశాం. వెంటనే అక్కడ ఒక ప్రోగ్రాం పెట్టాం, ఆ ప్రాంతానికి వెళ్ళాలి అని. వెంటనే తను నన్ను వెళ్ళు, నేను ఇక్కడ ఉంటాను, ఎందుకంటే ఈ రోజుల్లో తను రావడం అంత సేఫ్టీ కూడా కాదు కాబట్టి నేను మాత్రమే వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతానికి వెళ్ళిన వెంటనే మా ముందరే మమ్మల్ని చంపేసేదానికి ప్లాన్స్ అన్నీ చేసేస్తున్నారు. మాకు తెలీదు, మేము వెళ్ళాం. నాతో పాటు ఇంకొక సహోదరుడు ఉన్నాడు. వీళ్ళు ఇక్కడికి రాకూడదు అని చెప్పి ప్లాన్ చేసేస్తున్నారు. ఎందుకంటే నా భార్య కార్ కొనుక్కుంది. తను కొనుక్కోగానే డెలివరీ తీసుకున్న కారుని 300 కిలోమీటర్లు సామాను వేసుకొని పోయాం. వెళ్ళి అక్కడ బైబుల్స్ పంచడం జరిగింది, సువార్త ప్రకటించడం జరిగింది. పోలీసు వాళ్ళు అడిగారు, కొత్త కారుని తీసుకొని వచ్చి గుడికి పోతారు, లేకపోతే పార్టీకి పోతారు, ఎవడైనా బ్రోతల్ హౌస్కి తెస్తారా అని చెప్పి పోలీసు వాళ్ళు అడిగారు. దాన్ని రీజన్గా తీసుకొని సువార్త ప్రకటించాం. కొంచెం నోటెడ్ అయ్యాం. మా కార్ నెంబర్ కూడా నోట్ అయిపోయింది. నోట్ అయిన వెంటనే ఎలాగన్నా ఈసారి వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని ఏదన్నా చేయాలని చెప్పి ప్రీ ప్లాన్ చేసేస్తున్నారు. విషయాలు తెలియదు. మేము వెళ్ళినప్పుడు మామూలుగా కొంతమంది మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నవ్వుతూ ఉంటారు. ఎవరు నవ్వడం లేదు. డీప్కి వెళ్ళిపోయాం. ఆ ప్రాంతం నుంచి తిరిగి రావడం అనేది సహజంగా జరగదని. పోలీస్ వాళ్ళు వెళ్ళరు, గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళరు. అంత డీప్ ఏరియాకి వెళ్ళిపోయాం. మీరు ఇంటర్నెట్లో కూడా చూడొచ్చు దాని గురించి. అక్కడికి వెళితే వాళ్ళు ఏం చేస్తారంటే బ్లేడ్స్తో శరీరం పైన కోసేస్తారు. కోసిన వెంటనే వాళ్ళు చెప్పేది HIV బ్లడ్ ద్వారా ఇన్ఫెక్ట్ అయిన బ్లేడ్ ఇది, కాబట్టి మీకు HIV వస్తుందని చెప్పి భయపిస్తారు. లేకపోతే వేడి నీళ్ళు పోస్తారు, లేకపోతే కారంతో మన కళ్ళపై కారం వేసేసి నేరుగా లాక్కొని పోయి చీకటి రూమ్లో బంధించి డబ్బులు తీసుకుంటారు. ఇలాంటి ప్రాంతం. ఆ ప్రాంతానికి వెళ్ళాం. రోడ్ మధ్యలోకి వచ్చినప్పుడు ఇంచుమించు 50 మంది మమ్మల్ని కొట్టేదానికి వచ్చారు. బతుకుతాం అనేది ఛాన్స్ లేదు. మీరు చూసారు, గడ్డం కొంచెం ఉంది. ఇది ఇంకా సాధు మాదిరి పెంచుకోవాలి ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు. ఎందుకంటే అనేకమైన విషయాలు ఉంటాయి, నేను పబ్లిక్గా పంచుకోలేను. ఆడికి వెళ్ళినప్పుడు టిప్ టాప్గా పోతే వాళ్ళు మనల్ని అంగీకరించారు. కాబట్టి కొంచెం పిచ్చోళ్ళలాగా మేము వెళ్తాం, జుట్టు గడ్డము మేము పెంచుకొని. అలాగే వెళ్ళాం. వాళ్ళు ఎలాగని వీళ్ళని చంపేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దాదాపు 50 మంది గుంపుగా కూడొచ్చేశారు. నన్ను నాతో పాటు వచ్చిన సహోదరును దూరం చేసేశారు. బతికే దానికి అవకాశం లేదు. మా యొక్క బట్టలన్నీ కూడా ఊడిపోయాయి. షర్ట్స్కున్న గుండీలంతా కూడా తీసేశారు. ఇలాగా వాళ్ళు బంధించిన పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆయన అరుస్తూ ఉన్నాడు, నేను అరుస్తూ ఉన్నాను. నేను చెప్తున్నా, వినండి మా మాటలు, కొంచెం వినండి. ఎందుకు ఇలాగ చేస్తున్నారని చెప్పినప్పుడు 50 మంది స్త్రీలు వచ్చి అర్ధనగ్నంగా రోడ్డులో పడేశారు. మమ్మల్ని కొట్టేదానికి వస్తున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. 5 నిమిషాలు నా మనసులో నా యొక్క జీవితంలో నేను అనుకున్న నా యొక్క జీవితంలో చివరి మూమెంట్స్ అయిపోయింది. ఇంకా ఎటు బాడీ కూడా పోదు, ఫోన్స్ లేవు, ఆధార్ కార్డు లేదు. ఎందుకంటే ఆ ప్రాంతానికి పోయినప్పుడు ఐడెంటిటీ కూడా మేము తీసుకొని వెళ్ళాం. ఇటు శవం కూడా ఇంటికి పోదు. పాపం నిన్న రాత్రే హోటల్కి పోయాం, హ్యాపీగా తిన్నాం. ప్రియాంక కూడా చివరి రోజు నాతో పాపం తన జీవితం కూడా ఇలాగ అయిపోయిందని జీవితంలో నా చివరి నిమిషాలు అనుకొని ఆలోచిస్తునేటప్పుడు దేవుని మాటలు గుర్తొచ్చాయి. నేను నిన్ను వాడికి గల ఖడ్గంగా చేసుకొని ఉన్నాను. సో నేను రక్షించే బాధ్యత నాది. ఒక్కడు కూడా నీ పైన చెయ్యలేడని దేవుడు మాట్లాడాడు. కాబట్టి వాళ్ళు లాగుతున్నా
బట్టలు చింపేస్తున్నా, చినిగిపోయాయి, బట్టలన్నీ చినిగిపోయాయి. మేము భయపడలేదు. ఏషియా బిగ్గెస్ట్ రెడ్ లైట్ ఏరియాలో జరిగిన సంఘటన. అయితే నా బ్యాగ్ పడిపోయింది, కొంచెం కాస్ట్లీ బ్యాగ్ అది. ఆ బ్యాగ్ ఓపెన్ అవడం కూడా అసాధ్యం. ఎలాగ ఓపెన్ అయిందో తెలియదు. నా బ్యాగ్లోంచి బైబిల్ కింద పడగానే బాంబు పడినట్లుగా వాళ్ళు భయపడిపోయారు. బైబిల్ చూసి ఇదేంది అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోయారు. అందరూ 100 మంది దాకా గ్యాదర్ అయిపోయినారు. కొడుతున్న పోలీస్ వాళ్ళు చూస్తున్నారు. పోలీస్ వాళ్ళకు కూడా మేము అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకంటే ఈ పనులు చేయడం బట్టి సువార్త ప్రకటిస్తున్నాం, ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. పోలీస్ వాళ్ళు కూడా ఏదైనా చేసి వీళ్ళంతా తరిమేస్తే వీళ్ళు ఇంకా రారు అని చెప్పి పోలీస్ వాళ్ళు కూడా దాన్ని ప్రోత్సహిస్తున్నారు. చెయ్యి అంతా గిల్లేశారు, బ్లీడింగ్ అవుతా ఉంది. ఆ గిల్లిన వాళ్ళకి ఏం జబ్బు ఉందో తెలియదు, ఆ జబ్బులు అంటుకుంటాయో తెలియదు, మొత్తం చెయ్యి అంతా బ్లీడింగ్ అవుతుంది నాకు. అయితే బైబిల్ పడిన వెంటనే ఎక్కడ వాళ్ళు అక్కడికి పరిగిస్తూ వెళ్ళిపోయారు. దేవుని మాటలు విలియం కేరీ భారతదేశానికి వచ్చినప్పుడు చెప్పిన మాట, ఒకవేళ నేను ఇక్కడ చనిపోతే అనేక మంది విలియం కేరీస్ వస్తారని. అయితే మా రక్తం కింద పడిందో లేదో మాకైతే తెలీదు. ఆ మూమెంట్ తర్వాత దేవుడు కలకత్తా రెడ్ లైట్ ఏరియాలో గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించాడు. ఇంచుమించు 5,000 మందికి సువార్త అందించాం. 5,000 మంది ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. ఆ సంఘటన ఆ ప్రాంతం మొత్తం కూడా మార్చేసింది. ఎవరైతే కుట్టారో ఈరోజు నన్ను ఎవరైనా కొట్టే దానికి వస్తే వాళ్ళు అడ్డం పడతారు. ఆ ఇన్సిడెంట్ అయి మేము బయటకు వచ్చిన తరువాత కొన్ని రోజుల తర్వాత నేను వెళ్ళినప్పుడు ఒక స్త్రీ వచ్చింది. ఆ రోజు తను చేసిన పని ఏంటంటే, మాలో ఉన్న ఒకరి ఫోన్ తీసుకొని జాకెట్లో వేసుకొని ఇప్పుడు తీయండి అని చెప్పి వచ్చింది. అదే స్త్రీ నా దగ్గరికి వచ్చి నా 2 చేతులు పట్టుకొని ఏడుస్తూ చెప్పింది, సార్ మీరు ఇచ్చిన బైబుల్ నా మనవరాలు చదువుతూ ఉంది, తన జీవితం బాగవుతుంది సార్ అని చెప్పి తాను సాక్ష్యం పంచుకోవడం జరిగింది. ఇలాగా భారతదేశంలో అనేకమైన రెడ్ లైట్ ఏరియాస్లో సువార్తను ప్రకటించేదానికి దేవుడు కృప చూపిస్తూ వస్తూ ఉన్నారు. దాంతోపాటు మేము చిన్నపిల్లల మధ్య కూడా పనిచేస్తూ ఉన్నాం. ఇంచుమించు 10,000 మంది పిల్లలను 5 సంవత్సరాలు మేము రీచ్ అవ్వడం జరిగింది. VBSS కావచ్చు, చిల్డ్రన్ క్యాంప్స్ కావచ్చు, డే కేర్ సెంటర్స్ కావచ్చు, వాళ్ళని మేము రీచ్ అవ్వడం జరిగింది. మా టీంలో నేను మాత్రమే కాదు, అనేక మంది పెద్ద పెద్ద చదువులు చదివి వాళ్ళు మా టీంలో ఉంటున్నారు. నేను ఫ్రంట్ లైన్లో మాత్రమే పనిచేస్తాను. వాళ్ళ వెనకాలండి ఇవన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి కొన్ని పర్మిషన్స్ కావాలి కాబట్టి, మాది రిజిస్టర్ ఆర్గనైజేషన్ కాబట్టి ఆ పర్మిషన్స్ కోసం వాటన్నిటి కోసం అనేక మంది పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు వీటి వెనకాల వర్క్ చేస్తూ ఉంటారు. అలాగనే చర్చ్ ప్లాంటింగ్ తరపున ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంకి వచ్చిన లేబర్ మధ్య మా యొక్క సేవ సాగుతూ ఉంది. దేవుడు ఈ యొక్క భారాన్ని నా యొక్క భార్యలు ఇవ్వడం జరిగింది. తను గైనకాలజిస్ట్గా ఉత్తర భారతదేశంలో పనిచేస్తూ ఉంది. తను 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క పనిలో ఉంది. అయితే తను గమనించింది ఏంటంటే, 3 సంవత్సరాల్లో దాదాపు 4-5 ఇన్సిడెంట్స్లో ఏమైందంటే, భర్త ఉండడు కానీ భార్యలు ప్రెగ్నెంట్ అవుతున్నారు. ఎలాగ అవుతున్నారో తెలియదు. భర్త ఎవరంటే ఎవరు ఉండరు. భర్త ఎక్కడికి పోయినాడంటే, ఆయన చెన్నై పోయినాడు, నెల్లూరు పోయినాడు, విజయవాడ పోయినాడు పనిచేసేదానికి. భార్య మాత్రం ప్రెగ్నెంట్ అవుతుంది. దీనికి కారణం ఏందో మనకు అర్థమవుతుంది. తను మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న తన అక్క చెల్లెలు అందరూ కూడా ఒకేసారి అయిపోతారు. వీళ్ళందరూ హాస్పిటల్కి వస్తారు. సంతకం పెట్టేదానికి ఒక మగ వ్యక్తి కూడా ఉండడు వాళ్ళతో. ఇలాంటి భయంకరమైన పాపాలు ఆ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చిన హిందీ వాళ్ళ మధ్య పరిచర్య ప్రారంభించేదానికి దేవుడు కృప చూపించాడు. నెల్లూరు కావచ్చు, నెల్లూరులో కూడా దేవుని కృపను బట్టి జరగడం జరిగింది. హిందీ వాళ్ళ మధ్య ఒక క్రిస్మస్ ప్రోగ్రాం పెట్టాం. అలాగనే చెన్నైలో అయితే ఒక సంఘాన్ని ప్రారంభించాం. మా యొక్క మిషనరీ అక్కడ పనిచేస్తున్నారు. ఆ చెన్నైలో వాళ్ళు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వారికి సువార్త అందిస్తూ ఉంటారు. ఇలాగా దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి మీకు తెలుసుండొచ్చు చాలా మందికి. మాకు ఉత్తర భారతదేశంలో స్థలం లేదు కాబట్టి వీళ్ళని తీసుకొని వచ్చి నాయుడుపేట హెబ్రోను ప్రార్థన మందిరంలో పెట్టి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. మేము ఒక కోర్సుని స్టార్ట్ చేసాం, డిప్లొమా ఇన్ క్రిస్టియన్ సర్వీస్ అని. ఈ యొక్క కోర్స్ దేవుడు 4 సంవత్సరాల్లో మమ్మల్ని ట్రైన్ చేసిన విధానం బట్టి ఆ యొక్క కోర్సుని మేము 4 నెలల కోర్స్, అది 4 నెలల కోర్సుని స్టార్ట్ చేసాం. మహనీయం బైబిల్ సెమినరీ అని. మహనీయం అనే దానికి అర్థం దేవుని గుంపు అని. ఇక్కడ నుంచి రీహాబిటేషన్ చేసిన వాళ్ళందరినీ కూడా మేము ఒరిస్సాలో ఉన్న మా ఆఫీస్లో పెట్టి అక్కడ నుంచి అప్పుడప్పుడు చెన్నై కావచ్చు, నాయుడుపేట కావచ్చు తీసుకొని వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో ఒరిస్సాలో మాకు ఆఫీస్ ఫోటో. వీళ్ళందరూ మాతో పనిచేసే స్టాఫ్ అనమాట. అక్కడ కూర్చున్న వాళ్ళు బైబిల్ కాలేజీలో చదువుతున్న వాళ్ళు పిల్లలు. మీరు వెనకాల చూడొచ్చు కొన్ని బాక్సెస్ ఉన్నాయి. ఆ ఒరిస్సా రాష్ట్రంలో సీక్రెట్గా దాచిపెట్టిన కొత్త నిబంధన గ్రంథాలు. ఒరిస్సాలో
దేవుని వాక్యం ఇలాగ దొరకదు, ఇలాగ సంఘాలు ఉండవు, ఇలాగ బోధ చేసే పాస్టర్స్ ఉండరు. ట్రైబల్ ఏరియాస్లో మాత్రమే, అడవుల్లో మాత్రం ఇలాగ జరుగుతుంది. సిటీస్లో ఇలాంటి సంఘాలు ఉండవు. సంఘాలు ఎలాగుంటాయంటే చీకటిగా ఉంటుంది, ఒక లైట్ మాత్రమే ఉంటుంది. అది చర్చ బారా అనేది అర్థం కాదు. దేవుని సన్నిధిని మాటలు మీతో పంచుకుంటున్నానంటే మీరు భారం మీకు అర్థం అవ్వాలని. మన పాస్టర్ గారు వచ్చారు, చాలా సంతోషంగా వచ్చి నిలబడి పాటలు పాడుతున్నారు, డ్రమ్ము కొడుతూ ఉన్నారు. ఉత్తర భారతదేశంలో ఇదంతా జరగదు. పాస్టర్ గారు వచ్చి చైర్లో అడు కూర్చుంటారు, కాళ్ళపైన కాళ్ళు వేసుకొని టీ తాగుతూ వాక్యం చెప్తే వచ్చిన విశ్వాసులు పిజ్జా తింటూ వాక్యం వింటారు. అట్టుంటేనే చర్చ్ ఉంటుంది, అట్టుంటేనే సంఘం జరుగుతుంది. వాళ్ళు పిజ్జా తింటూ వాక్యం చెప్తే వింటే ఈయన టీ తాగుతూ వాక్యం చెప్తాడు. వీటిలో ఏదన్నా చేంజ్ వచ్చిందంటే చర్చి ఉండదు, పాస్టర్ ఉండడు, ఆ విశ్వాసులు ఉండరు. భయంకరమైన పరిస్థితి. సంఘాలు మనలాగా జరగవు, మనలాగా వాక్యం ఉండదు, మనలాగా బోధించరు, ఓపెన్గా ఏది మాట్లాడలేము. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ యొక్క మహనీయం బైబిల్ సెమినార్ అనే దాన్ని ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు. ఆఫ్లైన్లో అయితే ఇది 4 నెలల కోర్సు, ఆన్లైన్లో అయితే 1 సంవత్సరం కోర్సు అనమాట. వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. 15 మంది పిల్లలు ఉన్నారు. 15 మంది 15 రకాల స్టోరీస్ ఉన్నాయి. ఆ 15 స్టోరీస్ మీతో నేను పంచుకున్న కానివ్వండి. దాంట్లో రూత్ గురించి మీకు చెప్పాను, రేష్మి గురించి మీకు చెప్పాను, ఇంకొక 2 గురించి నేను చెప్పి ముగిస్తాను. సిపోరా, అలీమా అని 2 పిల్లలు. వాళ్ళిద్దరూ డిగ్రీ చదివారు. నక్సలైట్ ప్రభావిత ప్రాంతం. వాళ్ళు చేసే పని ఏంటంటే పెద్ద కులాల వాళ్ళ ఇళ్ళకి పోయి నీళ్లు పోసి, ఆ నీళ్లు పోసిన వెంటనే 20 రూపాయలు వాళ్ళు ఇస్తారు రోజుకి. అది తీసుకొని వచ్చుకొని వాళ్ళు చేసే పని. డిగ్రీ చేసినా కూడా ఆ యొక్క గ్రామస్తులు, గ్రామంలో ఉన్న పెద్దలు, గ్రామంలో ఉన్న ఆ యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళని ఉద్యోగానికి పంపించలేదు. వాళ్ళిద్దరిని కూడా మేము తీసుకొని ఈ యొక్క మహనీయం బైబిల్ సెమినారీలో ట్రైనింగ్ చేసి టీచర్స్గా వాళ్ళని తరబీదు చేసి మా యొక్క డే కేర్ సెంటర్స్లో మేము వాళ్ళని వాడుతూ ఉన్నాం. ఇలాగా ఆ యొక్క సేవను దేవుడు కొనసాగించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇంకొక స్లైడ్ చూపించి నేను ముగించేస్తాను. మన భారతదేశ పరిస్థితిని. భారతదేశంలో ఒక రోజుకి 160 మంది స్త్రీలు హ్యూమన్ ట్రాఫికింగ్కి గురవుతున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే నీకు ఉద్యోగం ఇస్తాం, లేదా నిన్ను దుబాయ్ పంపిస్తాం, లేకపోతే బ్యూటీ పార్లర్లో పెడతాం, ఆ మాటలు ఈ మాటలు చెప్పి వీళ్ళ నేరుగా తీసుకొని వెళ్ళి వ్యభిచార గృహాల్లో పెట్టేస్తున్నారు. ఒక రోజుకి 160 మంది స్త్రీలు హ్యూమన్ ట్రాఫికింగ్కి గురవుతున్నారు. చాలామంది ఇంజనీర్స్ ఉన్నారని విన్నాను, కాబట్టి మ్యాథ్స్ బాగా మీకు తెలుస్తుంటుంది. దీంట్లో పరితాపకరమైన పరిస్థితి ఏంటంటే 160 మందిలో 55%, మీరు లెక్కేసుకోవచ్చు అంతని, 55% దక్షిణ భారతదేశానికి సంబంధించిన వారు. ఆ 55లో 33% తెలుగు వాళ్ళు. ఒక రోజుకి 160 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ అయితే దాంట్లో 50% మన ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు నుంచి. దాంట్లో 33% ఆంధ్ర, తెలంగాణ నుంచి. ఒక రోజుకి ఇంతమంది ట్రాఫికింగ్ అవుతూ ఉన్నారు. ఈ నా లెక్కలు కాదు, ఈ భారతదేశంలో గవర్నమెంట్ వారు ఇచ్చిన లెక్కలు. ఈ పాపను మీరు చూస్తుంటారు, గడిచిన రోజుల్లో చాలా ఫేమస్ అయిపోయింది. ఈమె నా భార్యకు కామన్ ఫ్రెండ్, తన ఫ్రెండ్ నా భార్యకు ఫ్రెండ్ అన్నమాట. ఇలాగా మేము ఒక కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు మాకు. ఈ పాప గడిచిన రోజుల్లో ఈ పాపకి ఏమైందో మీకు తెలుసు. అది సుప్రీంకోర్టులో కేసు జరుగుతూ ఉంది. అయితే అనేకమైన రూమర్స్ వస్తున్నాయి. అయితే ఆ పాప గురించి మీకు ఎందుకు పంచుకుంటున్నానంటే, ఆ పాప వన్ ఆఫ్ ద రీజన్, ఇదే రీజన్ అని చెప్పడం లేదు, వన్ ఆఫ్ ద రీజన్ వచ్చి కొన్ని అన్యాయాల్ని అరికట్టిందని యూట్యూబ్లో అంతా వస్తూ ఉంది. సో అది నార్త్లో కూడా వైరల్ అవుతూ వచ్చింది. కొన్ని మెసేజెస్ కూడా వచ్చాయి. నా భార్యకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఆ మెసేజెస్ కూడా నేను చదివాను. తను మార్చి నెలలో కారు కొనింది,
తను కొన్న కారే ఇది. మేము కామన్ ఫ్రెండ్స్ కాబట్టి ఆ ఫొటోస్ మా దగ్గర ఉన్నాయి. బాలినో కార్, దాదాపు 11 లక్షల కార్. అది కారు కొన్నప్పుడు తను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది అచీవ్మెంట్ అని. 31 సంవత్సరాలకి కారు కొనడం పెద్ద అచీవ్మెంట్ అని చెప్పచ్చు. తను యొక్క టీబీ డాక్టర్ అనుకుంటాను. కాబట్టి తన కారు స్టైఫండ్ వస్తుంది, ఆ స్టైఫండ్తో తన కారు కొనుక్కుంది. కారు కొనుక్కొని ఇన్స్టాగ్రామ్లో ఈ యొక్క ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటో మార్చి నెలలో షేర్ చేసింది. నాకు బాగా గుర్తు, ఆగస్ట్ నెల 7వ తేదీ 6వ తేదీ ఆ తేదీల్లో నేను ఇంట్లో ఉండేటప్పుడు నా భార్య పరిగిస్తూ వచ్చి చెప్పింది, నార్త్లో ఉన్న కాలేజెస్, అది కలకత్తాలో జరిగింది, మేము రాంచీలో ఉంటాం, దగ్గరే. కలకత్తా ఆర్జీ కార్ తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాలేజ్ వచ్చేసి రిమ్స్ రాంచీ. కాబట్టి తను వస్తూ చెప్పింది, కాలేజీలో కార్లకు సేఫ్టీ లేదు, కలకత్తాలో ఏదో కార్ని నాశనం చేసేసారు, దాని అద్దాలు పగల కొట్టేశారు, అట చేశారు ఇట చేశారు అని చెప్పింది. అదేదో కారో కాదు, ఆ కార్ని ఇన్సిడెంట్ జరగక 2 రోజుల ముందు దాని అద్దాలు పగలగొట్టారు. తను బెదిరించాలని చూశారు, అయితే తాను బెదిరిపోలేదు. తను చేసిన ఎవిడెన్సెస్ అన్ని తీసుకొని ఏదో చేయాలనుకుంది, కానీ చివరికి రేపుకి గురైంది. ఎందుకు తన గురించి మీతో పంచుకుంటున్నానంటే, ఒక అన్నిరాలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తను ఎరగలేదు, అయితే జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనే దానికి మాత్రం సిద్ధపడింది. వన్ ఆఫ్ ద రీజన్ అది. అయితే మన దేశంలో జరుగుతున్న అన్యాయాలు కొన్ని మీ మధ్య నేను పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. మీకు ముందరే చెప్పాను, ఒక రోజుకి 160 మంది అఫీషియల్గా, గవర్నమెంట్ వారి లెక్కది, ప్రైవేట్గా ఎంతమంది ఉంటారో మనకు తెలియదు, అంతమంది హ్యూమన్ ట్రాఫికింగ్కి గురవుతున్నారు. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, సోషల్ ఫ్యాక్టర్స్, పొలిటికల్ ఫ్యాక్టర్స్, ఆ యొక్క కల్చర్ ఫ్యాక్టర్స్, అనేకమైన ఫ్యాక్టర్స్. మీ ఇంత చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. యవనస్తులు ముఖ్యంగా ఈ యొక్క ఆన్లైన్ ప్రభావంతో ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్స్ కావచ్చు, నౌకరీ కావచ్చు, వీటన్నిటిలో ఫేక్ జాబ్స్కి వీళ్ళని ప్రోత్సహించి బ్రోతల్స్కి తీసుకొని వెళ్ళి అమ్మేస్తున్నారు. ఇది మన దేశంలో జరుగుతున్న ఆ యొక్క సంఘటనలు అన్నమాట. మీరు చూస్తే 2020 గణాంకాల ప్రకారం భారతదేశం నుంచి, భారతదేశంలో ఎంతమంది జరిగారో ఇంకా లెక్కలు ఉన్నాయి, చూపిస్తాను. ఆంధ్ర నుంచి ఎంతమంది వచ్చారు ఇక్కడ చూడొచ్చు. ఆంధ్ర ఇండియాలో 4వ స్థానంలో ఉంది హ్యూమన్ ట్రాఫికింగ్కి. అనేక మంది ఇలా ప్రార్థిస్తారు, ఉత్తర భారతదేశంలో ఆ సమస్య ఉంది, ఉత్తర భారతదేశంలో ఈ సమస్య ఉంది. బీహార్ కన్నా కూడా ఆంధ్రాలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువ. బీహార్ కన్నా కూడా ఆంధ్రాలో స్త్రీలను స్మగుల్ చేయడం ఎక్కువ. బీహార్ కన్నా కూడా ఆంధ్రాలో గంజా ఎక్కువ. వీళ్ళందరూ ఎక్కడ తేలుతున్నారంటే రెడ్ లైట్ ఏరియాస్కి వెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న పిల్లలు నేరుగా తీసుకొని వెళ్ళిపోయి అక్కడ అమ్మేస్తున్నారు. ఆ పిల్లల్ని బంధించేసి, ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరని కూడా తెలియదు, చీకటి గృహాల్లో పెట్టేస్తారు. అనేకమైన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. గడిచిన నాళ్ళలో మేము అక్కడ పనిచేసి వచ్చేటప్పుడు దేవుని మహాకృపను బట్టి మాకు గవర్నమెంట్ నుంచి కూడా పర్మిషన్స్ ఉన్నాయి. ఒకవేళ రైట్స్ అయినా కూడా పెద్ద ఎఫెక్ట్ కాము. మేము బోత్రస్లోకి వెళ్ళినప్పుడు అనేక మంది స్త్రీల పరిస్థితి గమనించినప్పుడు పరితాపకరంగా ఉంటుంది. పోయిన సంవత్సరం ఒక వ్యక్తి నన్ను ఒక బ్రోతలకి తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఒక పాప నేను కలిశాను. ఆ పాపను కలిసి కొంచెం దూరంగా ఉండి నేను మాట్లాడి వచ్చేసాను. చాక్లెట్ ఇచ్చి వచ్చాను. కానీ దేవుని ఆత్మ నన్ను వదలలేదు. మరుసటి రోజు తను కలవమని చెప్పాడు. మరుసటి రోజు వెళ్ళాను ఆ బ్రోతలకి. ఆ యొక్క స్త్రీ రేట్ వచ్చి చాలా తక్కువ అమౌంట్కి తను అక్కడ అమ్మేశారు. నేను తనతో మాట్లాడినప్పుడు తను చెప్పింది, నిన్న నన్ను కలిసావు కదా, నన్ను ఎందుకు నువ్వు తాకలేదు? ఇక్కడికి వచ్చేది నా యొక్క శరీరంతో ఎంజాయ్ చేసేదానికి. చికెన్ కన్నా కూడా నా రేటు తక్కువ. 500 రూపాయలకి నేను ఆ పాపం చేయాలి. 500లో నాకు 50 రూపాయలు మాత్రమే వస్తుంది. ఆ దళారులు తీసుకునేస్తారు. అనేక మంది నా పైన ఉన్నారు, తీసుకునేస్తారు. చికెన్ కన్నా కూడా నా రేటు తక్కువ. కేజీ టమాటా కన్నా కూడా నా రేటు తక్కువ. నన్ను ఎందుకు రెండోసారి కలిసావు? నాతో ఎంజాయ్ చేయాలని ఉంటే మొదటిసారి నువ్వు చేస్తుంటావు, రెండోసారి ఎందుకు వచ్చావని ఆ పాప నన్ను అడిగింది. ఆ మాటకు నా నోటి నుంచి ఎటువంటి మాటలు రాలేదు. ఏడుపు వచ్చేసి నాకు ఇలాగ అనిపించింది, నేను ఎందుకు వేరే పరిస్థితుల్లో పుట్టాను? ఆ పాపలాగే నేను పుట్టుండొచ్చు కదా. ఆ పాప లాంటి పరిస్థితిలో దేవుడు నన్ను ఎందుకు పుట్టించలేదు? నేనేదో గొప్పనా, లేకపోతే నేను ఏదైనా సాధిస్తానన్నా దేవుడు ఇంకో ప్రదేశంలో నన్ను పుట్టించాడు? దీనికి కారణం దేవుని బాధ్యత, దేవుడు మనకిచ్చిన బాధ్యత వాళ్ళని రక్షించాలా, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలని.
ఆ పాపతో మాట్లాడినప్పుడు ఆ పాప చెప్పింది, ఒక వ్యక్తి నన్ను పెళ్లి చేసుకున్నాడు, నన్ను ప్రేమించు అన్నాడు. వాడు మాట లేని నేను వాడిని ప్రేమించాను. వాడు ఒక మర్డర్ చేసి జైలుకి వెళ్ళిపోయాడు. వాడి ఫ్రెండ్ తీసుకొచ్చి ఇక్కడ నన్ను నమ్మేశారు. 4 గోడల మధ్య నా జీవితం. బయటికి వెళ్ళలేను, బయటికి వెళ్తే నన్ను చంపేస్తారు, బయటికి వెళ్తే ఏదైనా చేసేస్తారు, ఇక్కడే నేను ఉండాలి. ప్రతి రాత్రి నాకు మత్తు పదార్థాలు ఇచ్చేస్తారు, నేనేం చేస్తాను నాకు తెలియదు అని తను చెప్పినప్పుడు, తనకు సువార్త అందించి వాక్యం చెప్పినప్పుడు ఏడ్చేసింది గట్టిగా. నేను ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు అని చెప్పి భయంకరంగా తనకి ఏడ్చేసింది. ఏడ్చిన వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, రాత్రి 12 అవుతుంది, టైం 12 గంటలు అవుతుంది, మనకు వచ్చింది మత్తు పదార్థాలు వచ్చాయి, నువ్వు రా అని చెప్పి ఆ పాపతో చెప్పినప్పుడు ఆ పాప అన్నమాట, నేను నా యొక్క అన్నం చూశాను, నేను మత్తు పదార్థాలకి రాను, నాకొద్దు మత్తు పదార్థం. ఒక ఫస్ట్ టైం నా యొక్క జీవితం ఇన్ని సంవత్సరాల్లో నేను ఒక వ్యక్తిని చూశాను, నన్ను తాకకుండా మాట్లాడిన వ్యక్తిని, నన్ను గౌరవించిన వ్యక్తిని నేను చూశాను, కాబట్టి నేను రాను, ఇతనితోనే మాట్లాడతాను కాసేపు, అలాగనే మత్తు పదార్థాలు నేను తాకను అని చెప్పి తను నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల తర్వాత సీక్రెట్గా నా ఫోన్ నెంబర్ తను తీసుకుంది. తను ఫోన్ చేసి చెప్పిన మాట, సార్ ఆ గృహం నుంచి నేను బయటకు వచ్చేసాను, ఈరోజు నేను పలానా ఇంట్లో ఈ యొక్క కూలి పని చేసుకుంటున్నాను, ఆర్థికంగా పరిస్థితులు బాగలేవు, ఒకవేళ నేను వెళ్తానేమో, ఎందుకంటే ఆల్రెడీ బంధింపబడి ఉన్నాను, నేను బయటకు వస్తే వాళ్ళని బతకనీరు సార్, ఏదో చెప్పి నేను వచ్చాను, ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాను సార్ అని చెప్పి తను ఫోన్ చేసి చెప్పింది. అది గొప్ప కార్యం దేవుడు చేయడం జరిగింది. అదే పోయిన సంవత్సరం నాకు ఎడమ కాలు ఫ్రాక్చర్ అయింది. ఎన్ని పనులు కూడా నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో మాత్రమే మేము చేయగలుగుతాం. ఆ తర్వాత క్రిస్మస్ తర్వాత అంత సులువుగా ఈ యొక్క కార్యాలను మేము చేయలేం. కాబట్టి నవంబర్ 1 నుంచి కూడా బిజీ అయిపోతాం అన్నమాట. నవంబర్ 1 నుంచి బ్రోతల్స్కి వెళ్తూ ఉంటాం. పోయిన సంవత్సరం కూడా వెళ్ళినప్పుడు ఒక్కొక్క స్త్రీ నన్ను వచ్చి ఆ యొక్క స్త్రీని కలిసేదానికి వెళ్ళాను. ఈ యొక్క దళారులు ఉంటారు, మొత్తం చెక్ చేస్తారు మమ్మల్ని, మా యొక్క ఫోన్స్ అన్ని కూడా చెక్ చేస్తారు, అలాగనే మా దగ్గర ఏమైనా ఎక్కువ డబ్బు ఉన్నా కూడా బెదిరించి తీసుకునేస్తారు. చాలా జాగ్రత్తగా చేయాల్సిన ప్రాసెస్ ఇది. సో నా యొక్క లొకేషన్ నా యొక్క వైఫ్కి పంపిస్తాను, తను ట్రాక్ చేస్తూ ఉంటుంది, తను ప్రార్థన చేస్తూ ఉంటుంది. దాదాపు 29 సంవత్సరాల ఒక యవన స్త్రీకి తన భర్తను బ్రోతలకు పంపించడం అనేది చాలా నొప్పితో కూడుకుంది. స్త్రీలు అర్థం చేసుకోవచ్చు ఎంత భయంకరంగా ఉంటుందో. అయితే తను ప్రార్థన చేస్తూ ఉంటుంది, నన్ను అక్కడికి పంపించింది. వెళ్ళినప్పుడు ఒక పాపని నేను కలవడం జరిగింది. ఒక 5 నిమిషాల తర్వాత తను అగ్రెసివ్ అయిపోయింది. ఆ రూమ్లో నేనే ఉన్నా. తను కూర్చున్న మంచం పై నుంచి నన్ను కొట్టడం జరిగింది. ఎగిరి కింద పడిపోయి ఆ కాలు ఇరుగుంది. ఇరిగిన కాలుతో వెళ్ళున్నాను. ఆ యొక్క ఫ్రాక్చర్ సైట్ పైన భయంకరమైన నొప్పి వచ్చింది. తను వచ్చి భయంకరంగా బిహేవ్ చేసి ఆ కుర్చీలతోనూ ఆ యొక్క దుండు దుప్పలతో కొట్టడం జరిగింది. 10 నిమిషాల తర్వాత నాకు ఆయాసం వచ్చేసింది, తనకు ఆయాసం వచ్చింది. వెంటనే బయట నుంచి వ్యక్తి పరిగిస్తూ వచ్చాడు. నేను కానీ ఈ అమ్మాయి పని చేసేది చెప్పుంటే తను కుట్టి వాళ్ళు ఏదైనా కూడా చేసేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ దెబ్బతినడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అలాంటిది తను చేసిందంటే ఏదైనా చేసేవాళ్ళు తను. అయితే నేను చెప్పలేదు, నేను చెప్పాను ఏం జరగలేదు, నా కాలు బాగాలేదు కాబట్టి కింద పడ్డానని చెప్పి తనతో వాటర్ ఇచ్చి తను అడిగాను, ఎందుకు ఇలాగా బిహేవ్ చేశారు. తను చెప్పిన మాట, నాకు డేట్ వచ్చింది కానీ వీళ్ళు ఇక్కడ పెట్టేశారు, నా వల్ల కావడం లేదు, ఉదయం నుంచి రోడ్లో నన్ను నిలబెట్టేశారు, ఈ పరిస్థితుల్లో నన్ను పెట్టేశారు, నేనేం చేయాలి, నువ్వు వచ్చావు, నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంది, నేను ఈ పని చేయకపోతే నాకు రాత్రికి అన్నం పెట్టరు, బ్లీడింగ్ అయిపోతుంది, నన్ను ఏం చేయమంటావు అని చెప్పి తను చెప్పడం జరిగింది. ఇలాగా మన తెలుగు వాళ్ళు బంధింపబడి ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది సత్యము స్వాతంత్రం చేస్తుందని. ఈ బర్డన్ మీలో రావాలనే మాకు ఆశ, వీళ్ళ గురించి ప్రార్థన చేయాలనేది, దాని గురించి ఇన్ని ఉదాహరణలు మీతో పంచుకుంటూ ఉన్నాను. మన గవర్నమెంట్ వారి లెక్కలు మీరు చూస్తే దాదాపు 30 నుంచి 40 వేల మంది ఆంధ్ర నుంచి వెళ్ళిపోతున్నారు. ఎలక్షన్లో కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇంతమంది ఉన్నారు అని. నిజమే, పవన్ కళ్యాణ్ గారు చెప్పినంత మాత్రం వెనకాలకి రారు, ఈజీ ప్రాసెస్ గా అందరికీ తెలిసింది. ఇంతమంది తెలుగు వాళ్ళు సంవత్సరానికి 30,000 మంది ఆ గృహాలకి వెళ్ళిపోతుంటే తెలుగు సంఘంగా, తెలుగు వారిగా
మన బాధ్యత ఏందనేది నేను చూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. వాళ్ళ గురించి ప్రార్థించాలి, వాళ్ళ గురించి ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది యెషయా 61:1-3 దాకా, దేవుని ఆత్మ మనకు స్వాతంత్రం ఇస్తుందని, దేవుడు బంధింపబడిన వాళ్ళని విడుదల చేస్తాడని, బంధించబడిన స్థితి నుంచి దేవుడు విడుదల కలిగిస్తాడని. నార్మల్గా మాట పట్టుకొని ఏదైనా సమస్యలు ఉండేటప్పుడు, ఏదైనా కష్టాల్లో ఉండేటప్పుడు మనం ప్రార్థిస్తాం, నేను బంధింపబడి ఉన్నాను ప్రభువా, నేను బయటికి రావాలి, విడుదల దయచేయి ప్రభువా, బలహీనత నుంచి విడుదల దయచేయని. అయితే ఈ రోజు నుంచి ఇలా కూడా ప్రార్థించండి, ఎవరో బంధింపబడి ఉన్నారు ప్రభువా, వాళ్ళకి విడుదల దయచేయండి ప్రభువా, బయటకు రావాలి ప్రభువా. మనం ఎందుకు ఆ పరిస్థితుల్లో పుట్టలేదో ఒక్కసారి ఆలోచించి, ఇంత పెద్ద కంపెనీలో దేవుడు ఇంత గొప్ప ఉద్యోగంలో మిమ్మల్ని ఉంచారు. దీనికి కారణం ఏంటంటే దేవుడు వాళ్ళని మనం బయటికి తేవాలని చెప్పి, వాళ్ళ గురించి ప్రార్థించాలని చెప్పి, మనం కూడా అక్కడ పుట్టుంటే వాళ్ళలాగే ఉండిపోయే వాళ్ళం. మనం ఒకవేళ అదే ప్రదేశాల్లో ఉండుంటే మనం కూడా మన శ్రీలాగా అమ్ముకుంటూ ఉండేవాళ్ళం. అయితే దేవుడు ఆ పరిస్థితిలో మనల్ని ఉంచలేదు, గొప్ప స్థానంలో ఉంచాడు. దానికి కారణం వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అబ్రహాం చెప్పినట్లుగా, నేను నిన్ను దీవించిన దానికి కారణం ఏంటంటే ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని. దేవుడు ఇంత గొప్ప స్థానాల్లో మనకు వచ్చే దానికి కారణం వాళ్ళకి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అని. అలాగనే యోహాను 8:36 చెప్పినట్లుగా, దేవుని ఆత్మ విడుదల కలిగిస్తుందని, దేవుని ఆత్మ ప్రత్యక్షం వాళ్ళకి కూడా కలగాలి. దేవుడి ఆత్మ ప్రత్యక్షం ఎప్పుడు కలుగుతుందంటే సువార్త వాళ్ళకి ప్రకటించినప్పుడు, సువార్త వాళ్ళకి అందినప్పుడు వాళ్ళకు దేవుని ప్రత్యక్షత కలుగుతుంది. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడే వాక్య రూపంగా ఉన్నాడని. దేవుని గ్రంథాలు, కొత్త నిబంధన గ్రంథాలు కావచ్చు, బైబిల్ గ్రంథాలు కావచ్చు, ఆ ప్రాంతాల్లో పంచబడాలని ప్రార్థించండి. ప్రాణాలకు తెగించి చేసే సేవిది కాబట్టి ఖచ్చితంగా ప్రార్థించండి, దేవుడు వాళ్ళని స్వాతంత్రం చేస్తారు. అలాగనే ఇది పార్లమెంట్ సాక్షిగా చేసిన స్టేట్మెంట్స్ అన్నమాట. రాజ్నాథ్ సింగ్ కావచ్చు, నిర్మలా సీతారామన్ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్ అరికట్టాలా, అది చేయాలా, రూల్స్ రావాలా, అది రావాలి, ఇది రావాలన్నా కూడా ఇంతమంది ప్రతిరోజు అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా కొత్త పార్లమెంట్ ఓపెనింగ్ రోజు చేసిన స్టేట్మెంట్స్ మీడియాలో అంతా వచ్చింది. డిఫెన్స్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, కాంగ్రెస్ కొన్న అపోజిషన్ లీడర్, అలాగనే వెస్ట్ బెంగాల్ ప్రైమ్ మినిస్టర్, ఢిల్లీ చీఫ్ మినిస్టర్, ఈ ప్రాంతాలకు ఏదైనా చేయాలి, ఎలాగైనా పోవాలి, ఈ సమస్యలు ఉండకూడదు అని చెప్పి వాళ్ళు పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు చేశారు. అయితే ఇది చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఈ ఫోటోని కొంచెం డల్ చేశాం, చూడలేని చిత్రాలు అన్నమాట. ఈ అర్ధనగ్నంగా స్త్రీలు నిలబడి ఉన్నారు. మీరు చూస్తే బట్టలు లేవు, ఎవరికి అక్కడ బట్టలు లేకుండా వాళ్ళు నిలబడి ఉన్నారు. ఏషియా బిగ్గెస్ట్ రెడ్ లైట్ ఏరియాలో ఎక్కడైతే మమ్మల్ని కొట్టారో అదే ప్రాంతంలో తీసిన ఫోటో. లైట్స్ ఆపితే భయంకరంగా ఉంటుంది ఆ యొక్క దృశ్యం. పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు చెప్పారు, వాళ్ళు దీన్ని అరికట్టలేకపోయారు, ప్రభుత్వం వారు అరికట్టలేకపోయారు. అయితే దేవుడు మా ద్వారా ఆ కార్యాన్ని అరికట్టేశారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆరాధన జరుపుతాం. 2 గంటల సేపు బ్రోతల్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతాయి. మా ఆరాధన మీరు చూడొచ్చు, రెడ్ లైట్ ఏరియాలో జరుగుతున్న ఆరాధన. అదే ఏరియాలో మమ్మల్ని కుట్టారు, అవన్నీ కూడా బ్రోతల్స్. అవన్నీ దాదాపు 60,000 మంది ఆ యొక్క బ్రోతల్స్ లో ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆ కార్యాన్ని ముగించడం ఎవరి తరము కాదు. అయితే దేవుడు మాకిచ్చిన కృపను బట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి 2 గంటల సేపు ఆ కార్యాలన్నీ కూడా ఆగిపోతాయి. మమ్మల్ని కుట్టారు, మమ్మల్ని ఆపాలనుకున్నారు, కానీ వాళ్ళ కార్యక్రమాలు ఈరోజు ఆగిపోతూ ఉన్నాయి. అక్కడున్న వాళ్ళు మాకు సపోర్ట్, అక్కడ ఉన్న వాళ్ళే మాతో పాటు ఈరోజు నిలబడతారు. మా పైన చేయి వేయాలంటే ఆకున్న లోకల్ రౌడీస్ కూడా భయం, ఎందుకంటే దేవుడు అంతమందిని ఇచ్చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వ్యభిచారంలో బంధింపబడి దేవుని వాక్యం విని దేవుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు వీళ్ళలో కొంతమంది ఉన్నారు. ఇక్కడ బట్టలు లేకుండా నిలబడి ఉన్నారు. వాళ్ళు ఈరోజు బట్టలు వేసుకొని సంఘానికి వస్తున్నారు. కొంతమంది ఫోటో ఎత్తుంటే వాళ్ళు ఒప్పుకోరు ఫోటో తీసేదానికి. మాకు స్పెషల్ పర్మిషన్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇంటర్నెట్లో మేము పెట్టాం. మాకు పెద్ద ప్రమోషన్ లేదు కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఉంటారు మాతో. కొంతమంది ఫేసెస్ మూసేస్తున్నారు. వీళ్ళందరూ కూడా బంధింపబడిన వారు. వీళ్ళందరూ కూడా ఆరాధనకు వస్తారు, దేవుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు దేవుణ్ణి. యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించారు. కొందరు ఆ ఏరియాస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు, కొందరు అక్కడే ఉంటున్నారు, దేవుని ప్రతిరోజు ప్రార్థిస్తూ వస్తూ ఉన్నారు. పోయిన సంవత్సరం జరిగిన ఒక సంఘటన చెప్పక ముందు ఇందాక యేసు రాజుగా వస్తున్న పాటలో ఒక మాట ఉంది కదా, ఆ చరణం మాత్రం పాడతారా సార్?
అన్నీ కూడా ఈ విగ్రహాలన్నీ కూడా చేతులు జరుపుతూ సంతోషంగా పాడదాం. చాలు. ఎక్కడైనా ఈ లోక దేవతలు యేసు ప్రభు ముందర గడగలాడటం మీరు చూసారా? ఎక్కడైనా విగ్రహాలు గడగలాడడం లేదా విగ్రహాలు భయపడడం మీరు చూసారా? నా కళ్ళతో నేను చూడడం జరిగింది. ఇదే ఏరియాలో వాళ్ళు ఒక దేవతకు పూజ చేస్తారు. ఆ యొక్క దేవతకు వాళ్ళు ప్రతిరోజు పూజ చేయడం అలవాటు. ఆ యూట్యూబ్ పోతే ఆ యొక్క పూజను వాళ్ళు ఎలాగ చేస్తారో మీరు చూడొచ్చు. కలకత్తా ప్రాంతంలో ఆ దేవత దగ్గరకు మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. కొంతమంది యవనస్తులు వచ్చి మాతో చెప్పిన మాట, సార్ మీరు ఈ మాటలు చెప్పిన తర్వాత అనేక మంది జీవితాలు మార్చబడుతున్నాయి, అనేక మంది వాళ్ళ జీవన శైలిని మార్చుకుంటూ ఉన్నారు. మీరు రండి, ఈ యొక్క మాటలు చిన్నపిల్లలకి చెప్పండి సార్, వీళ్ళు కూడా ఆ పాపానికిలోకి వెళ్ళిపోతున్నారని రెగ్యులేట్ ఏరియా నుంచి కొంతమంది యవనస్తులు వచ్చి మాతో పంచుకున్నారు. వాళ్ళు చెప్పిన వెంటనే మేము ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాం. భయంకరమైన చీకటి, భయంకరమైన విగ్రహం అక్కడ ఉంది. ఇట్లాంటి స్టేజ్ ఒకటి వేస్తున్నారు. ఆ స్టేజ్ పైన ఇట్లాంటి విగ్రహం పెట్టేస్తున్నారు. మన దేశం గురించి మనకు బాగా తెలుసు, విగ్రహారాధన ఎంత భయంకరంగా ఉంటుందో. పెద్ద విగ్రహం పెట్టేస్తున్నారు. అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నారు. మన ఊర్లో ఏదన్నా హిందూ గుడికి పోయి బైబిల్ పట్టుకొని పోతే ఏమవుతుందో మనకు తెలుసు. నేను బెంగాల్లో జరిగిన విషయం మీతో పంచుకుంటున్నా. బైబిల్ తీసుకొని పోయాం. అక్కడ మీటింగ్ పెట్టమంటున్నారు. ఏం చేయాలో అర్థం కావడంలా. ఆలోచిస్తూ ఉన్నాను ఏం చేయాలి అని. నేను చెప్పా, నేను హిందీలో మేనేజ్ చేసేస్తాను అని చెప్పా. అయితే నాతో పాటు ఉన్న ఒక సేవకుడు చెప్తున్నాడు, ఈరోజు ఆ విగ్రహం తలపైకి మనం ఎక్కబోతున్నామని. ఏడన్నా జరుగుతుందా అండి విగ్రహం తలపైకి ఎక్కడం? నేను చెప్పా, మేము కామెడీగా మాట్లాడుకుంటూ ఉంటాం, ఎందుకంటే కుటుంబాలకి దూరంగా ఉంటాం కాబట్టి మా కాన్వర్జేషన్ అంతా కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది. మేము ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ చెప్పాం, నువ్వు గమ్మునుండు, తన్నిచ్చద్దు మమ్మల్ని అని ఫ్రెండ్లీగా అన్నాం. కొంత సమయం అయింది, వాక్యం స్టార్ట్ చేశాం. యేసు ప్రభు పేరు చెప్పకుండానే వాక్యం కొనసాగుతూ ఉంది. అనేకమైన విషయాలు పంచుకునేటప్పుడు ఇలాంటి ఒక ప్రొజెక్టర్ తెరగట్టి వాళ్ళకి విషయాలు పంచుకుంటూ ఉన్నాం. మధ్యలో ఆ యొక్క దారం తెగిపోయింది. ఆ దారాన్ని తిరిగి కట్టాలంటే రెండు మార్గాలు. నిచ్చెన దేవాల, విగ్రహం పైకన్నా ఎక్కాల. వెంటనే నేను చెప్పా, దాన్ని తీసుకురండి నిచ్చెను, ఆ యొక్క గోడ దాని పైకి ఎక్కి దారాన్ని కడతామని. వెంటనే ఆ యొక్క పూజారి, మహంతులు అంటారు వాళ్ళు, అతను వచ్చి చెప్పిన మాట, బచ్చోం కా సేవ పరమేశ్వర్ కా సేవ, అంటే పిల్లల సేవ వచ్చి దేవుని సేవ. మంచి మాటలు చెప్తున్నారు. ఆ విగ్రహం పైకి ఎక్కేయండి అన్నాడు. విగ్రహం పైకి ఎక్కి చెయ్యి కాలు పెట్టి మేము కట్టాం. ఇది ఎక్కడన్నా జరుగుతుందా? ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు. పిలిచిన వాడు చెప్పాడు, అక్కడికి వెళ్ళి మీరు ప్రకటించండి, నేను ట్రైన్ చేస్తున్నాను, నాకు తెలిసి అక్కడ ఏది కూడా మిమ్మల్ని తాకలేదు. ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన నమ్మి వెళ్ళి అక్కడ నిలబడ్డాం. విగ్రహం పైన కాలు పెట్టేదానికి దేవుడికి ఎవరేం మాట్లాడలేదు. ఆ ప్రాంతాల్లో అది చేశామంటే సజీవంగా రావడం చాలా కష్టం. యవనస్తులు అందరికీ వచ్చి చెప్పారు, సార్ బొమ్మే సార్ అది, ఎక్కండి సార్ అన్నారు. నేనేమన్నా తీసుకొని ఆ బొమ్మను పెట్టాను, నేను పెట్టలా. వాళ్ళే ఎత్తుకొచ్చి పెట్టుకున్నారు ఆ యొక్క బొమ్మని, వాళ్ళే దాన్ని చేసుకున్నారు. ఆ బొమ్మ పాలు తాగదని తెలుసు, దానికి పాలు పోస్తున్నారు. ఏమి తిందని తెలుసు, దానికి అన్ని పెట్టుకుంటున్నారు. వాళ్ళే పెట్టిన బొమ్మని వాళ్ళే చెప్తున్నారు, ఇది బొమ్మే సార్, మీరు ఎక్కి మీరు దారం కట్టుకోండి అని. ఆ గుడిలోకి పోయి బొమ్మ పైకి ఎక్కి దారం కట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఆ గుడి పెద్ద అయినే చెప్పాడు ఎక్కమని చెప్పి మమ్మల్ని. కాబట్టి ఎక్కి ఆ యొక్క గుడిలోనే సువార్త ప్రకటించేదానికి దేవుడు కృప చూపించాడు. గడిచిన ఆగస్టు నెలలో నేను జీబీ రోడ్ ఢిల్లీ అనే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు FMPB వాళ్ళు పిలిచారు. అక్కడ ఉన్న జీబీ రోడ్ అనేది ఢిల్లీలో ఉన్న పెద్ద రెడ్ లైట్ ఏరియా. ఇవన్నీ మీకు తెలుసు, మీరు చూస్తే అర్థమైపోతుంది. అయితే ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు, అక్కడ స్వార్థకు వెళ్ళినప్పుడు FMPB చెప్పింది, సార్ ఈరోజు ఇక్కడ వద్దు, ఎందుకంటే పరిస్థితులు కొంచెం అనుకూలంగా లేవు. నేను కూడా గమనించాను. వాళ్ళు నన్ను తీసుకొని వెళ్ళారు.
FMPB తరఫున అక్కడ సేవ ప్రారంభించాలని, మీరు ఐడియాస్ ఇవ్వండి సార్, మేము ప్రారంభిస్తామని వెళ్ళాం. మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకంటే పనిచేయడానికి అవకాశం లేదు. ఒక ప్రముఖ నేత ఆ ప్రాంతానికి వస్తున్నాడు కాబట్టి మతపరమైన ఇటువంటి కార్యక్రమాలు ఉండకూడదు అని చెప్పి వాళ్ళు చెప్తూ వచ్చారు. అయితే ఆ ప్రాంతంలో నేను నిలబడి బయటకు వస్తూ ఉన్నాం. చాలా బాధతో వెళ్ళాం, ఎందుకంటే చాలా ఖర్చు పెట్టుకున్నాం. కొంతమంది ఫ్లైట్స్లో వచ్చారు, నేనైతే రాంచీకి వెళ్ళి నా వైఫ్ బర్త్డే, తనతో ఒక రాత్రి మాత్రమే గడిపి జంషెడ్పూర్కి వెళ్ళి మేము కొంచెం ఎంజాయ్ చేసి తిరిగి వచ్చి ఆ ప్రాంతం నుంచి నేను అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. ఇంత కష్టపడి వచ్చిన అవకాశం దొరకలేదని చెప్పి ఆ జీబీ రోడ్ నుంచి బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చే సమయంలో ఒక ఆమె పరిగిస్తూ నా దగ్గరకు వచ్చి చెప్పింది, సార్ ఎలాగున్నారు సార్ అని. ఈ జీబీ రోడ్లో ఢిల్లీలో ఈమె ఎవరబ్బా నా దగ్గరకు వచ్చిందంటే ఆమె చెప్పిన మాట, పలానా రోజు పలానా ఏరియాలో మీరు నాకు బైబుల్ ఇచ్చారు సార్, ఈడకు కూడా బైబుల్ ఇచ్చేదానికి వచ్చారా సార్ అనేది. దొరికిన అవకాశం నేను చెప్పాను, అవునమ్మా వచ్చాం, అయితే ఇక్కడ ఇవ్వద్దు అంటున్నారు, పోలీస్ వాళ్ళు కూడా ఇవ్వద్దు అంటున్నారంటే అసహ్యమైన మాటలు అవి పోలీస్ వాళ్ళని తిట్టి, ఎవరు సార్ మిమ్మల్ని ఇవ్వద్దని అని చెప్పి లైన్లో వాళ్ళందరినీ రమ్మనింది. ఆ యొక్క బ్రోతర్స్ నుంచి జనాలందరూ లైన్లో వచ్చేసారు. ఈమె దబాయిస్తారు, తీసుకోబో అంటుంటే వాళ్ళు వచ్చి బైబుల్స్ తీసుకొని పోతూ ఉన్నారు. ఒక పోలీస్ ఆయన వచ్చాడు, ఏం జరుగుతుంది ఇక్కడ, నీకెందుకయ్యా అని చెప్పి ఆమె పోలీసు వాళ్ళని కూడా తిట్టేసింది. ఇలాగా దేవుడు సేవను విస్తరిస్తూ తీసుకొని పోతూ ఉన్నారు. కాబట్టి మన దేశంలో ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయి, ఇలాంటి ప్రదేశాలకు దేవుడి యొక్క సేవను తీసుకొని పోతూ ఉన్నారు. క్రిస్మస్ రోజుల్లో మేము జరిగే సేవ గురించి చిన్న పాంప్లెట్స్ మీకు పంచడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తే మేజర్ ఛాలెంజెస్, ఈ ప్రదేశాల్లో మాకున్న మేజర్ ఛాలెంజెస్ వచ్చి ట్రాన్స్పోర్టేషన్, తర్వాత యొక్క పిమ్స్ అంటారు, దళారులు, వాళ్ళు కొట్టడం, ఏది చేసే దానికన్నా వాళ్ళు వెనకాలరు, వాళ్ళని దాటుకొని మేము సేవకు వెళ్ళాలి. వాళ్ళు బ్లేడ్స్తో పోసేస్తారు, వేడి నీళ్ళు పోసేస్తారు, చిల్లీ పౌడర్ యొక్క మిరప్పొడి కళ్ళల్లో వేసేస్తారు. ఇలాగా వాళ్ళు చేస్తూ ఉంటారు. పోలీస్ వాళ్ళు కూడా మమ్మల్ని దబాయిస్తారు డబ్బుల కోసం. ఇంతటి మెటీరియల్ అంతా కూడా మేము ట్రాన్స్పోర్ట్ చేయాలి. అలాగనే ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రంలో లా ఆఫ్ యాంటీ కన్వర్షన్ అని ఉంది, అంటే సువార్తను ప్రకటించకూడదు. ఈ ప్రాంతాలన్నీ కూడా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాలు. దాంట్లో మీరు చూస్తే దాదాపు 588 తెగలు వారు ఉంటే వాళ్ళల్లో 524 మందికి సువార్త అందలేదు. వాళ్ళందరికీ క్రిస్మస్ రోజుల్లో ఇంచుమించు 6,000 మందిని సర్వే చేస్తున్నాం. మా యొక్క టీం అక్కడ వర్క్ చేస్తూ ఉంది. అన్ని కూడా వాళ్ళు ఓకే చేస్తే నవంబర్ నెలలో అక్కడ సేవ చేయాల్సింది. అయితే ఇవన్నీ కూడా జరుగుతుంటే వచ్చే సమస్య, డబ్బులు ఆడ నుంచి వస్తాయని చాలా మందికి సమస్య ఉంటుంది. ఫైనాన్సెస్ మీరు అలాగే చేస్తారు సార్ అని. దేవుని నామ మహిమార్థం చెప్తున్నాము. ఈ రోజు దాకా మాకు సహాయం చేయండి అని ఎవరిని అడగలేదు. నా ఉద్యోగం రిజైన్ చేసి వచ్చేటప్పుడు నా వయసు 23 సంవత్సరాలు, నా జీతం 1,00,000 పైన. నా యొక్క భార్య ఉద్యోగం రిజైన్ చేసి తను వచ్చేటప్పుడు చాలా మంచి పొజిషన్ నుంచి తను వచ్చింది. తన ఉద్యోగానికి వెళ్ళుంటే మెడికల్ ఆఫీసర్గా చాలా సంపాదించేది. ఇద్దరం రిజైన్ చేసి వచ్చాం. ఈ సంవత్సరంలోనే మీరు చూడొచ్చు డేట్, మా యొక్క మినిస్ట్రీ అకౌంట్ యొక్క ఫోటో. ఎవరు ధైర్యం చేయరు. దేవుడు మమ్మల్ని పిలిచాడు కాబట్టి మేము ధైర్యం చేస్తున్నాం. మా బ్యాలెన్స్ వచ్చి 858 రూపాయలు మాత్రమే మా యొక్క చేతిలో ఉండింది. జూలై నెల 11వ తేదీ యూనియన్ బ్యాంక్ నుంచి మాకు వచ్చిన ఫోన్, మీ యొక్క ట్రస్ట్ అకౌంట్లో 858 రూపాయలు మాత్రమే ఉన్నాయని. దేవుని నామ మహిమార్థం చెప్తున్నాను. ఆగస్టు నెల దాకా 858 రూపాయలు అట్టే ఉండింది, కానీ 3 లక్షల పైన ఖర్చును పెట్టేదానికి దేవుడు కృప చూపించాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి మాకు సహాయం చేయండి అని ఎంతవరకు అడగలేదు. మా యొక్క సంస్థ యొక్క ముఖ్యమైన 2 రూల్స్ వచ్చి, ఎవరి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మాకు సహాయం చేయండి అని మేము అడగం, మాకు ఇవ్వండి అని మేము అడగం. పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన మాత్రమే సేవను కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. అలాగనే దేనికన్నా ఇస్తే దానికి మాత్రమే ఖర్చు పెడతాం. ఇజ్రాయల్ మధ్య, రెడ్ లైట్ ఏరియాలో ట్రైబల్ పీపుల్ మధ్య, నార్త్ ఇండియా లేబర్ మధ్య, బైబిల్ కాలేజ్, ఇన్ని సేవ, ఇంతమందికి సేవ జరుగుతూ ఉంది. ఇన్ని డిపార్ట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. దేనికి ఇస్తే దానికి మాత్రమే మేము ఖర్చు పెడతాం, ఎవరిని కూడా మేము అడగం. కాబట్టి దేవుడు మా యొక్క సంస్థను ఇలాగా కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. అదే నెలలో మేము క్రిస్మస్కి గిఫ్ట్స్ కొనాలి. కాస్ట్ వచ్చి 2.5 లక్ష అవసరమైంది. ఏం చేయాలో అర్థం కాలేదు. నేను నా భార్య ప్రార్థన చేస్తున్నప్పుడు మాకు ఫోన్ కాల్ వచ్చింది.
ఎవరో పోయిన సంవత్సరం క్రిస్మస్ కని కొన్ని గిఫ్ట్స్ కొన్నారంట, వేస్ట్ అయిపోయాయి, మేము మొత్తం పంపించేస్తామని చెప్పి వాళ్ళు పంపించేశారు. మా యొక్క స్టాఫ్కి జీతాలు ఇవ్వగలిగాం, మా ఆఫీసర్స్ని మెయింటైన్ చేస్తాం. మీరు చూసారు గోడౌన్స్, బైబిల్స్ అన్ని కూడా ఒరిస్సాలో, జార్ఖండ్లో మా యొక్క గోడౌన్స్లో ఉంటాయి. ఆ యొక్క గోడౌన్స్లో బైబిల్స్ అన్ని కూడా దాచిపెట్టుంటాం. వాటి మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా 858 రూపాయలతోనే చేసేదానికి దేవుడు కృప చూపించాడు. సో మా జీవితంలో దేవుడు మాకు నేర్పించిన పాఠం, నేను మాత్రమే మీకు సహాయం చేస్తాను, నా వైపు మాత్రమే మీరు చూడండి. ఇలాగా దేవుడి సేవను కొనసాగిస్తూ పోతున్నాడు. ఇప్పటికే ఎక్కువ సమయాన్ని తీసుకున్నాను, అయితే ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఒక పాట ఉంది, ఒడ్డు చేరి నీ ఎదుట వచ్చినప్పుడు ఒక ఆత్మనైనా తేకపోదున రక్షక అని. అది ఇంగ్లీష్ సాంగ్, అది మస్ట్ ఐ గో విత్ ఎంప్టీ హ్యాండ్ అని. ఆ పాట రాసిన వ్యక్తి ఇలాగ చెప్తూ వస్తాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకొని విశ్వాసంలో ఆయన సాగుతూ ఉండే దినాల్లో ఒక ఫ్యూనరల్ సర్వీస్కి అటెండ్ అవుతాడు. ఒక యవనస్తుడు చనిపోయి ఉంటాడు, యవనస్తుడి దగ్గరికి అతను వెళ్తాడు. చనిపోయిన యవనస్తుడు తను బాడీ పెట్టుంటారు. పాస్టర్ గారు వాక్యం చెప్తారు, యవనస్తుడు చనిపోకముందు ఏడ్చాడయ్యా, యవనస్తుడు చనిపోకముందు బాధపడ్డాడు, ఏడుస్తూనే ఉన్నాడు. నేను అడిగాను, ఎందుకు నాయన ఏడుస్తూ ఉన్నామంటే ఆ యవనస్తుడు చెప్పిన మాట, యేసు ప్రభు నమ్ముకొని 1 రోజులు అవుతుంది, ఈ 1 రోజుల్లో ఒక్కరికి కూడా నేను సువార్త ప్రకటించలేకపోయాను, ఒక్కరి జీవితాన్ని కూడా నేను మార్చలేకపోయాను. యేసు ప్రభు నమ్ముకున్నాను, నాకు వెంటనే ఇలాంటి సమస్య వచ్చింది, మరణ పరకలోకి వెళ్ళిపోయాను, ఒక్కరిని కూడా నేను యేసు ప్రభు దగ్గరికి తేలేకపోయాను. ఒట్టి చేతులతో నా యొక్క రక్షకుడి దగ్గరికి వెళ్తున్నాను, ఒట్టి చేతులతో పరలోక రాజ్యానికి వెళ్తున్నానే అని చెప్పి ఏడ్చాడంట. నా యొక్క ప్రశ్న, మనం పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఎంతమందిని తీసుకొని పోతాం? దేవుడు ఇంత గొప్ప స్థానంలో పెట్టాడు, ఇంత పెద్ద స్థితిలోకి దేవుడు తీసుకొని వచ్చాడు, ఇన్ని రోజులు మనల్ని కాపాడాడు, ఇంత మంచి సంఘాన్ని ఇచ్చాడు. రేపు చనిపోతే ఎంతమందిని దేవుని దగ్గరికి తీసుకొని పోతాం? మన జీవితాన్ని చూసి ఎంతమంది మారుతారు? మన జీవితాన్ని చూసి ఎంతమంది దేవుని దగ్గరికి వస్తారు? ఖచ్చితంగా దేవునికి లెక్క అప్పచెప్పాలి. రేపు వచ్చినప్పుడు, నా దాసుడా నీ ప్రార్థన వల్ల ఈ వ్యక్తి వచ్చాడయ్యా, నీ ప్రార్థన వల్ల ఈయన నన్ను నమ్ముకున్నాడయ్యా అని దేవుడు చెప్పగలడా అనే ఒక ప్రశ్న సూటిగా మీతో వేస్తున్నాను. ఈరోజు ప్రార్థిద్దాం. మిమ్మల్ని అక్కడికి వచ్చి నేను స్వార్థ ప్రకటించమని నేను చెప్పడం లేదు, అక్కడికి రండి మాకు సహాయం చేయండి అని నేను చెప్పడం లేదు. నా యొక్క సూటి ప్రశ్న, వాళ్ళ గురించి మనం ప్రార్థించారా, ప్రార్థిస్తున్నారా, ప్రార్థించబోతున్నారా? రేపు చనిపోయినప్పుడు, అరే నీ వల్ల ఫలానా వ్యక్తి నమ్ముకున్నారు, నువ్వు చేసిన కన్నీటి ప్రార్థన వల్ల ఫలానా వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకున్నారు, అదో వాళ్ళు బంధింపబడి ఉన్నారు, అమివేయబడ్డారు, నీ ప్రార్థన బట్టి వాళ్ళు నమ్ముకున్నారు, ఈ ఆత్మ నీది అని దేవుడు మనతో చెప్పగలడా అనే ప్రశ్న నేను వేస్తున్నాను. ఈ రోజు దాకా దాని గురించి ప్రార్థించకపోతే ఒక 5 నిమిషాలు ఇప్పుడు ప్రార్థనలో ఉందా? దయచేసి మనం ఉన్న ప్రదేశం అలాగే పైకి లేద్దాం, పక్కన వాళ్ళు చేయబట్టుకొని ప్రార్థిద్దాం. ప్రభువా, అనేకమైన విషయాలు విన్నాం, నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా, బంధింపబడిన వారు విడిపింపబడాలి ప్రభువా. అవును ప్రభువా, ఆ పరిస్థితిలో మమ్మల్ని ఉంచలేదు ప్రభువా, ఆ పరిస్థితిలో నన్ను ఉంచలేదు ప్రభువా, నన్ను అక్కడి నుంచి తీసుకొని వచ్చావు, నన్ను విమోచించావు ప్రభువా, నశించిపోతున్న నన్ను వెతికి రక్షించావు ప్రభువా, నన్ను ఆ స్థితిలో మీరు ఉంచలేదు ప్రభువా. ప్రభువా, వాళ్ళ గురించి ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చాం ప్రభువా. అవును ప్రభువా, మా తెలుగు వాళ్ళు అమ్మివేయబడ్డారు, వాళ్ళ యొక్క శరీరాలని అమ్ముకుంటున్నారు ప్రభువా, విమోచించు ప్రభువా అని 2 నిమిషాలు ప్రార్థిద్దామా? 2 నిమిషాలు ప్రార్థిద్దాం. దేవుడు మనతో మాట్లాడాడు, ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతారు. ఒక్క ఆత్మనైనా తేలేకపోయావా? ప్రార్థిద్దాం. మీ ప్రార్థనలు ఖచ్చితంగా జవాబునిస్తాయి. పోయిన సంవత్సరం ఒక సంఘంలో ప్రార్థించాం, కన్నీటితో ప్రార్థించిన దానికి గుడిలోనే సువార్త చెప్పబడింది. రేపు ఇదే సంఘంకి మేము వచ్చి సాక్ష్యం చెప్పాలి. మీరు ప్రార్థించారు కదా, ఆ రోజు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఇంచుమించు 6,000 మందికి సువార్త ప్రకటించాల్సింది, చాలా ఖర్చు ఉంది. ఖర్చుకి సహాయం చేయమని మేము అడగడం లేదు, కానీ ప్రార్థించండి అని బతిమలాడుకుంటున్నాం. దేశం నశించిపోతూ ఉంది, మన తెలుగు వారు అమివేయబడి ఉన్నారు. మీ ప్రార్థనలు వాళ్ళకి విడుదల కలిగిస్తాయి. కలిసి ప్రార్థిద్దామా? మనం ఉన్న ప్రదేశాలు నోరుగా తెరిచి ప్రార్థిద్దాం. ప్రభువా రక్షించు ప్రభువా వారిని, ప్రభువా ప్రార్థించు. ప్రార్థిద్దాం 2 నిమిషాలు.
స్తోత్రం నాయన, స్తోత్రం దేవా. Thank you.